మా పెద్దింటి అశోక్ కుమార్ కథా రచయిత మాకు మిగిలి ఉంటాడని మీరు హామీ ఇవ్వగలరా? దాశరథి పేరు చెప్పారు, సినారి పేరు చెప్పారు, శ్రీశ్రీ పేరు చెప్పారు. వాళ్ళు సినిమాల్లో ఉన్నంత కాలం వాళ్ళని తిట్టని మనిషి లేడు. సినిమా అంటే మనది కాదు, అది సినిమా అది వేరే వట్టి రైటర్లు, అది బాగా వ్యాపారం ఉండే రైటర్లు రాసేటటువంటిది. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సపరేట్గా పెట్టాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారన్నా? తొక్కి వేయడము అనేది ఉండదు, కాకపోతే కానీ హీరోలు మాట్లాడే భాషగా తెలంగాణ యాస ఎదిగిందని అంటే అది ఖచ్చితంగా ఉద్యమ ప్రభావమే అని నేను అనుకుంటున్నా. తెలంగాణ ఉద్యమం వచ్చింది భాష మీద నిర్లక్ష్యంతోనే. ఇలా ఏ ప్రాంతమైనా సరే ఒక ప్రాంతం యొక్క అస్తిత్వం లేకుండా చేయాలి అంటే భాష మీద దాడి చేయాలి. ఒక భాష ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం అంటే ఆ భాష మార్కెట్ భాషగా మారడమేనా? వస్తున్నావు పోతున్నావు నా కోసము, వచ్చి కూర్చున్నాడు నీ కోసము అని. మార్వాడి గోబ్యాక అంటే అది మార్వాడీలందరినీ అని కాదు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు సాంస్కృతిక రంగం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? ప్రజల వైపున ఉండేటటువంటి ఏ రచయిత కూడా సంతృప్తిగా ఉండరు. ఎందుకంటే తెలంగాణ రచయితలు ఏమి రాయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అడవి పులిని రక్షిస్తుందా, పులి అడవిని రక్షిస్తుందా అంటే, కానీ రచయితనే టీచర్ అయితే టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పడు, బాగా వెళ్ళిపోతాడు, హాయి రాసుకుంటూ కూర్చుంటాడు అనే ప్రశ్నలు ఏమైనా విన్నారా? 9 నుంచి 5 వరకు నాకు బడే లోకం, 5కి ఇంటికి పోయినా అనుకో నాకు బడే ఆదుకుండదు. పెద్దింటి అశోక్ కుమార్ ఎక్కువగా రాసి తనను తాను ఒక దశలో కాపీ చేసుకుంటున్నాడు అనే ఒక విమర్శ ఉంటే దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? విమర్శ వచ్చింది ఎందుకు అంటే, మీలోకి రచన ప్రవేశించిన తర్వాత మీరు ఏమైనా కోల్పోయారా? మీరు పొందింది ఏంది, కోల్పోయింది ఏంది? కోల్పోతే చిన్న పర్సనల్ జీవితం కోల్పోయాను. పెళ్లిపాట ఒక్కసారి. 2 గుండెలొకటి చేసే పెళ్ళంటే పండుగే, ఇల్లంతా సందడే, సున్నాలేసి జాజులు పూసి పాలాపురుక దీసుడే, పచ్చటి పందిరేసుడే. నమస్తే, నా పేరు షరీఫ్. వెల్కమ్ టు 3TV. మనం కథ అని అనుకుంటే కేవలం సినిమా కథ మాత్రమే అని అనుకుంటాం, లేదంటే ఇంకా పెద్దగా ఆలోచిస్తున్నామని అంటే పిల్లల కోసం చెప్పే కథ అని అనుకుంటాం. కానీ కథకి అంతకు మించిన అర్థం ఉంది, అంతకు మించిన జీవితం ఉంది. నిజానికి వర్ధమాన కథకి నిలువెత్తు నిర్వచనం ఎవరు అని అంటే తెలంగాణకి చెందిన పెద్దింటి అశోక్ కుమార్. ఆయన సినిమా పాటలు రాశారు, తర్వాత మాటలు రాశారు, తర్వాత కథలు నవలలు రాశారు. తెలంగాణ గ్రామీణ ప్రజల గుండె చప్పుడుగా ఆయన కథల్లో నిలిచిపోయారు. ఆయన చాలామంది ఇంటర్వ్యూ చేశారు, అనేక విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే మనం కాస్త డిఫరెంట్గా సినిమా మొత్తం రచనకు సంబంధించి కూడా, అంటే కొత్తగా రచనా రంగంలో రావాలి అని అనుకుంటున్న వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా అనేక విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే తమ్మి. నమస్తే. చాలా సంతోషం అన్న, మిమ్మల్ని చూశాను. ఇంకా మీకు రాను వయసు తగ్గిపోతున్నట్టుగా ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన, అంటే మనం మొదట నుంచి ఒక ఇంటర్వ్యూని మొదలు పెట్టాలి అని అంటే నాకేమనిపిస్తుంది అంటేనా, సినిమాల్లోకి వెళ్ళిన సీరియస్ సాహితీవేత్త ఒక రచనకారుడుగా, సృజనకారుడుగా మొదలయ్యేటప్పుడు ఎలా ఉన్నాడో అలా ఉండగలుగుతాడా? ఉండలేడు. ఎందుకంటే రచయితగా వేరు, రచయితగా తనకొక స్వేచ్ఛ ఉంటుంది. ఇష్టమైన సబ్జెక్ట్ రాయగలడు, ఇష్టం లేని వదిలిపెట్టగలడు. కానీ సినిమాలో అట్లుండదు. సినిమాలో మన ఇష్టం ఒక 10% ఉంటే మిగతా 90% డైరెక్టర్ గారు ఉంటారు, తర్వాత ప్రొడ్యూసర్ గారు ఉంటారు, మిగతా హార్స్ 24 ఫ్రేమ్స్ ఉంటాయి. అక్కడ మనకు స్వేచ్ఛ ఉండదు. కాబట్టి అక్కడ ఉండాలి అంటే నువ్వు కొంత మార్చుకోవాలి, లేదంటే బయటకు రావాలి. మీరు పెద్దింటి అశోక్ కుమార్ అన్నకి, ప్రజల గుండె చప్పుడుగా కథలు వినిపించిన అన్నకి సినిమా ఫీల్డ్ ఏమి ఇబ్బంది కావట్లేదా? ఇబ్బంది అంటే మన సెలెక్టివ్, ఇప్పుడు మన సెలెక్షన్ ఉంటుంది. అంటే మనం ఈ సినిమాకి రాయగలము, దీంట్లో మనకు ఇష్ట ప్రకారం మనకు కొంత స్వేచ్ఛ, మనం చెప్పాల్సినటువంటి అంశాలను చెప్పగలము అన్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. కానీ మేము చెప్పేదే రాయాలి, మీరు దీనికి మాత్రమే ఉండాలి, మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక మా ఇష్టం కానీ మీ ఇష్టం కాదు అనేటువంటి సినిమాలు అంటే పక్కకు పెడతాం. అట్లా ఏదైనా కోల్పోయారని? చాలా ఉన్నాయి, చాలా అవకాశాలు మీరు వద్దనుకున్న ఏమైనా ఉన్నాయి? చాలా కోల్పోయాను, పెద్ద పెద్ద సినిమాలు కోల్పోయాం. కాబట్టి ఏంటంటే మనం ఒక అంబిషన్తో, అంటే సినిమా అంటే ఒక బలమైన మాధ్యమం. సాహిత్యం కంటే మీరు 100 కథలు రాసిన దానికంటే ఒక సినిమా రాస్తే బలంగా పనిచేస్తుంది, అట్లా ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి దీని ఏంటంటే ఒక సినిమా ద్వారా మనం ఎంతో కొంత చెప్పాలి ప్రజలకి, తర్వాత ఎంతో కొంత మనం అందులోపల ఒక సందేశాన్ని లేకుంటే ఇంకేదైనా
ఒక ప్రయోజనం, సినిమాకు ఉండే ప్రయోజనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అలాంటివి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. అట్లా నేను చాలా కోల్పోయాను. అన్న మల్లేశం రాశారు, తర్వాత దొరసాని, దాగుల్మూడు దండాకోర్, షరతులు వర్తిస్తాయి, ఇంకా సాచి, తర్వాత వేదంకి డైలాగ్, అది తెలంగాణ డైలాగ్ ద్వారానే మీరు పరిచయం అయిపోయారు. ఫస్ట్ వేదం ద్వారానే పరిచయం. అంతకు ముందు బాగా హాయిగా మాకు సాహితీవేత్తగా ఉండే అశోక్ కుమార్ అన్నని సినిమా రైటర్ గా చేసేసిన పుణ్యం మాత్రం కృషికి దక్కుతుంది. కృషి గారు వాళ్ళు సినిమాకి తీసుకొచ్చారు. ఆయన అప్పుడు వేదంకు ఆ డైలాగ్స్ స్టోరీ అంతా రాసుకున్నాడు. బట్ తెలంగాణ డైలెక్ట్ అంటే ఒక పాత్ర, రాముల పాత్ర ఉన్నప్పుడు దానికి ఒక తెలంగాణ డైలెక్ట్ కావాలన్నప్పుడు ఆయన నాకు ఆ అవకాశం ఇచ్చారు. అన్న ఇప్పుడు అట్లా మంచి సినిమా కాబట్టి దానికి ఖచ్చితంగా మనం రాయాలి అనేటువంటి ఉద్దేశంతో రాశాను. బాగా నిలబడ్డది, మంచి డైరెక్టర్ కూడా అది మంచి సినిమా, మంచి పేరు, అవార్డు కూడా వచ్చినట్టు. అన్న ఇప్పుడు మీరు రాసిన, ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ గ్రామీణ మాండలికానికి సంబంధించిన సినిమా కథలు. పెద్దింటి అశోక్ కుమార్ అంటే ఇంకా అదే ముద్ర, అదే మార్క్ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు రచయిత విశ్వమానవుడు, దేన్నైనా రాయగలడు. కాకపోతే ఏంటంటే తనకు ఉండేటటువంటి ఒక తను నమ్మినటువంటి, అది సిద్ధాంతం అందామా లేకుంటే తను నమ్మినటువంటి అంశాలు అందామా, అది ఏ భాషలో అయినా చెప్పగలుగుతాను. అది ఏ ప్రాంతంలో అయినా. ఇప్పుడు ప్రజల ఆకలి, ప్రజల బాధ, తర్వాత ప్రజలు పడేటటువంటి ఆ పెయిన్ ఏ ప్రాంతంలోనే ఒకే రకంగా ఉంటాయి. తెలంగాణలోనే రాస్తాము అనేది లేదు. బట్ మనము అనుకున్నటువంటి, తర్వాత మనకి ఇష్టమైనటువంటి, మనకు నచ్చినటువంటి సబ్జెక్టులు దేంట్లోనైనా మనం రాయగలం. మీరు చెప్పిన పేర్లని కూడా డైరెక్ట్ గా మాండలికంలో ఉండడం అది యాదృచ్ఛికమా లేకపోతే మీరు? అది యాదృచ్ఛికంగా వచ్చినటువంటిది. కాకపోతే ఏంటంటే మనకు ఇప్పుడే మొదలయ్యాం కాబట్టి మనకు ఒక ముద్ర ఉంది. తెలంగాణ రచయిత అయినా, తెలంగాణ బాగా రాయగలడు, తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి జీవితాలను బాగా చూసినవాడు అనే ఒక ముద్ర ఉంది. తర్వాత ఒక పరిచయం ఉంది. ఆ పరిచయంతో మనం ఈ మొదట్లో అట్లా ప్రయాణం కొనసాగింది. ప్రామాణిక భాషలో రాయాల్సిన కథ ఏదైనా దొరికితే కంపల్సరీ ఖచ్చితంగా రాస్తాం. ప్రామాణికం కాదు, ఇలా రాయలసీమ కానీ కోస్తాంధ్ర ఏ భాషలో అయినా మనం రాయగలం. ఎందుకంటే ఆ సాహిత్యం చదువుకున్నాం కదా. అర్థమైందిలే. అయితే నాకు మీరు రాసిన దాడి నవలే అనుకుంటా, దాంట్లో 3 రకాల వేరియేషన్స్ ని మీరు చూపించారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడే వ్యక్తి, చదువురాని వాడు మాట్లాడే వ్యక్తి ఎలా మాట్లాడతాడు, తర్వాత పట్టణంలో చదువుకున్న వాడు ఎలా మాట్లాడతాడు, ఈ వేరియేషన్స్ అనేది చూపించింది ఆ నవల్లోనైనా మీరు? దాడి నవల్లో మొత్తం. సో అక్కడ మనకి నమ్మకం కుదురుతుంది, ఎవరు పెద్దింటి రాయగలడు, ఏదైనా రాయగలడు అనేది మనకి అక్కడ ప్రూవ్ అయిపోతుంది. షరీఫ్ గారు, మనం ఏంటంటే కొప్పు ఉంటే, మనం జుట్టు ఉంటే ఏముడైనా చేయచ్చు. అట్లా మనకు ఒక క్రియేటివిటీ, తర్వాత మనకు రాయగలమే ఒక నమ్మకం ఉంటే దేంట్లో అయినా మనం రాయగలం. అన్న రీసెంట్గా మీరు రాసిన ఆంధ్రజ్యోతి పత్రికల వ్యాసం నేను చదివా. ఎందుకంటే నేను మీ ఇంటర్వ్యూని 3 భాగాలు అనుకుంటున్నా. ఒకటేమో సినిమాలకు సంబంధించి అడుగుదాం, 2 సాహిత్యానికి సంబంధించి అడుగుదాం, 3ది ఉద్యమ నేపథ్యంలో, అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా మీరు చాలా యాక్టివ్గా పనిచేశారు, ఒక నవల కూడా రాశారు. సో అందుకని ఈ 3 భాగాలుగా నేను ప్రశ్నలు అడుగుతాను. సో ఇప్పుడు సినిమాలకు సంబంధించి నేను ఫోకస్ చేస్తున్నా కాబట్టి దాని చుట్టే ఇంకా ప్రశ్నలు అడుగుతాను. అయితే మీరు రాసిన ఆర్టికల్లో శ్రీశ్రీ పేరు, తర్వాత మీరు ఆరుద్ర, తర్వాత దాశరథి, ఇలాంటి వాళ్ళంతా సినిమాల్లో రాసి ఫోకస్ అయిన కాలం ఉండింది. ఇప్పుడు సాహిత్యకారులు సినిమాల వైపు తక్కువగా వస్తున్నారు. వాళ్ళకి యాక్సెప్టెన్సీ నిర్మాతల దగ్గర నుంచి లేదు, సమాజం దగ్గర నుంచి కూడా లేదు అనే మాట మీరు అన్నారు. ఏంటన్నది, దాని గురించి కాస్త విశ్లేషిస్తారా? ముఖ్యంగా తెలుగు సినిమాని చూసుకున్నట్టుంటే, అసలు తెలుగు సినిమా చరిత్ర చూసుకున్నట్టుంటే, మొదట్లో మనం అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని రాసిన వాళ్ళు సినిమాతో ఉండేవారు. అంటే సినిమా రచయితలుగా ఉండేవారు. సినిమా నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ వాళ్ళను పిలిపించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కథలు, మాటలు రాయించుకునేవారు. రాను 60-70 ప్రాంతం వచ్చేసరికి కొంత కమర్షియల్ అయింది సినిమా అనేది. మామూలుగా సినిమా అనేది ఒక కమర్షియల్ అయ్యాక దాంట్లో వ్యక్తి పూజ, తర్వాత హీరోయిజం, తర్వాత కొంత కమర్షియల్ అవన్నీ యాడ్ అయిన తర్వాత పాటలు, తర్వాత కొంత శృంగారము, తర్వాత ఇంకా కొంత ఇది నరాలకు పని చెప్పేటటువంటి, అంటే వ్యాపార ధోరణి. ఎప్పుడైతే తెలుగునాట 70 వరకు సాహిత్యం చాలా బాగా ఉండే, 70 నుంచి ఏంటంటే వ్యాపార సాహిత్యం మొదలైంది. ఆ వ్యాపార సాహిత్య ప్రభావంతో సినిమా కూడా ప్రభావితమైంది. అట్లా వ్యాపార రచయితలందరూ సినిమాలకు వచ్చి బాగా హిట్ అయిపోయినాయి అవి సినిమా. అంటే ప్రజలు ఆదరించారా లేకుంటే వీళ్ళే సినిమా వాటినే తీశారా, ఆ విషయాన్ని పక్కకు పెడితే మొత్తం మీద
ఆ అంశంలో ఆ కోణంలో తీసినటువంటి సినిమాలు చాలా హిట్ అయినాయి. అయినాక ఏమైందంటే సీరియస్ రచయితలు సమాజం గురించి ఆలోచించేవారు, అయితే సినిమా ద్వారా మనం ఏదో కొంత సమాజానికి చెప్పాలి అని అనుకునేవారు వెనకకు తగ్గిపోయారు. మామూలుగా అప్పటి మనం కొద్దిగా సినిమా అంటే ఒక వినోదము, ఒక ఎంజాయ్మెంట్, ఓ 2.5 గంటలు మనం హ్యాపీగా చూసి రావాలి, సినిమాలలో ఏం సందేశము అనుకునేటటువంటి ఒక వర్గం బయలుదేరింది. దాంతో సినిమాలు హిట్ అయిపోయాయి. అట్లా ఈ సాహిత్యకారులకి సినిమాలకు బాగా దూరమైంది. కానీ మిగతా భాషలు అట్లా కాలేదు. మిగతా భాష సినిమా ఒక బలమైన మాధ్యమంగా పనిచేసింది, సినిమా ఒక ఉద్యమంలా పనిచేసింది, సినిమా ప్రజలను మేల్కొల్పింది. మిగతా భాషలు ప్రజల జీవితాలను, ప్రజా సినిమాలు ప్రజల జీవితాలను చూపించాయి. కాక తెలుగులో అట్లా జరగలేదు. ఆ విధంగా 2010 కరోనా వరకు కూడా అది బాగా పాపులర్ అయ్యింది. మెల్లగా 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 ఈ రచయితలు అందరూ దూరం అయిపోయారు. 4 సినిమాలు చూసి ఒక సినిమా రాసేటటువంటి రచయితలే ఇందులోకి వచ్చారు. ఇక రాను రాను 2010 తర్వాత ఏమైంది, రచయితలు కూడా కనుమరుగైపోయారు. అసలు డైరెక్టర్లే వాళ్ళే ఒక సినిమా రాసుకోవాలి, వాళ్ళే దాంతో మాటలు రాసుకోవాలి, లేదంటే వచ్చిన అసిస్టెంట్లను పెట్టుకోవాలి. అట్లా రచయిత మొత్తం కనుమరుగైపోయాడు. మంచి రచయితలు పోయినరు, తర్వాత వ్యాపార రచయితలు వచ్చారు, మెల్లగా వ్యాపార రచయితలకు పోయాడు, డైరెక్టరే రచయితగా మారిండు. ఓ సందర్భంలో డైరెక్టరే నిర్మాతగా కూడా మారింది. ఇట్లా 2019 వరకు జరిగింది. కరోనా తర్వాత అసలు వాస్తవం ప్రపంచంలో ఎలాంటి సినిమాలు ఉన్నాయి, అసలు ఎంత మంచి సినిమాలు ఉన్నాయి అనేది తెలుగు ప్రపంచానికి అప్పుడు తెలిసింది, ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా. తర్వాత ఈ కరోనాతో మొత్తం లాక్డౌన్ అయిన తర్వాత ఇంట్లో కూర్చున్నాడు, ఏం చేద్దాం అన్నప్పుడు బయట సినిమాలు చూడడం ద్వారా సినిమా అంటే ఇదా అనేటటువంటిది ఏర్పడేది. కరోనా తర్వాత ఏం లేదు, 2 కోట్ల సినిమా తీయచ్చు అనే పొజిషన్కి వచ్చింది. కానీ సినిమా అంటే అది కాదు. ఇది సినిమా అంటే ఒక మంచి కథ, తర్వాత ఒక మంచి జీవితం, ఒక చిన్న పల్లెటూరు వాతావరణం, ఏం లేదు, ఒక చిన్న ఎమోషనల్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఒక చిన్న పాయింట్ తోని సినిమాలు ఇట్లా కూడా తీయచ్చు అని కరోనా తర్వాత వచ్చింది. అప్పుడు ఏమైందంటే ఒక మంచి రచయితలు ఎవరైతే ఉన్నారు, సినిమా ఇట్లా తీయచ్చు, ఈ విధంగా కూడా సినిమా చూస్తున్నారు. బలగం సినిమా చాలా అద్భుతంగా ఆడినటువంటి సినిమా, ఏం లేదు చిన్న పాయింట్ అది. మల్లేశం సినిమా చాలా అద్భుతంగా ఆడింది. అంత పాజిటివ్గా అయితే నేను చూడట్లేదు. ఎందుకంటే మీరు చెప్తున్నవి దాదాపు 5 ఏళ్లలో 4 సినిమాలు ఉన్నాయి, ఇది కరోనా తర్వాత. మిగతా అన్ని సినిమాలు కూడా చివరికి ప్రేక్షకులు దొరక్క నిన్న లేక మొన్ననే మనం చూసుకున్నాం. ఒక అతను తన సినిమా తీస్తే అంటే ఏదో చెప్పుతో కొట్టుకున్న ప్రజల యొక్క ఒక 4 సక్సెస్ ను చూపించి చిన్న సినిమాకి లైఫ్ వచ్చేసింది అని మనం చెప్పగలమా? అట్లా చెప్పలేము. కానీ ప్రజల యొక్క దృష్టి మారింది. ఇప్పుడు అట్లా అంటే మీరు ఆ కోణంలోంచి తీస్తే మరి 100 కోట్లు పెట్టి పెద్ద స్టార్ హీరోలు ఉన్నటువంటి సినిమాలు కూడా పోయినాయి. అదే పరిస్థితి పోయినాయి. అంటే ప్రజలు ఏం చేస్తున్నారు అంటే రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు అట్లా లేకుండే. 2019 తర్వాత ఒక హీరో ఉన్నాడు, ఒక టాప్ హీరో ఉన్నాడు అనుకో, ఎట్లా తీసినా ప్రజలు చూసారు, డబ్బులు వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే అది ఫెయిల్ అయినా కానీ డబ్బులు వచ్చినాయి. అంటే ఎందుకు మంచిగా లేదు అని కూడా చూసారు. మంచి లేదట సినిమా అంటే ఎందుకు మంచి లేదని చూసారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, అది పోయింది. అది ఒక మంచి పరిణామం. ఇందాక మీరు సినిమా పరిణామ క్రమం గురించి చెబుతూ అంతకుముందు మామూలుగా రైటర్స్, తర్వాత కమర్షియల్ రైటర్స్, తర్వాత రైటర్గా మారాడు. మీకున్న ఈ జర్నీలో అంటే సినిమా జర్నీలో ఇప్పటికీ దాదాపు 5 6 సినిమాలు మీరు పనిచేశారంటే చిన్న విషయం ఏం కాదు. ఇదంతా మీకు ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు రైటర్ అయితే 2 అతనే అయితే బాగా సమర్థనీయంగా చేయగలుగుతాడా, లేకపోతే డైరెక్టర్ సపరేట్ గా ఉంటే బాగా ప్రభావవంతంగా పనిచేయగలుగుతాడా? డైరెక్టర్ సపరేట్ గా ఉండాలి. ఎందుకంటే ఆయనకు ఉండేటటువంటి ఒత్తిడి, తర్వాత ఆయనకు ఉండేటటువంటి వ్యూకి రైటర్ యాడ్ అయ్యింది అనుకోండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒకటికి ఒకటి యాడ్ అయితే 2 అయినట్టు. డైరెక్టరే రైటర్గా కాకుండా ఒక రైటర్ను పెట్టుకున్నటువంటి సినిమాలు అద్భుతంగా ఉంటాయి. అంటే ఆయన కథలో కానీ డైలాగ్స్లో కానీ ఆయన పాలు పంచుకుంటే, అంటే రైటర్ వ్యూ వేరే ఉంటుంది. ఒక రైటర్ అయినా బట్ ఆయన డైరెక్టర్ వ్యూలోంచి ఆలోచిస్తాడు, కానీ రైటర్ వ్యూ వేరే ఉంటుంది. కాబట్టి రైటర్ యాడ్ అయితే ఇంకా సినిమా బలంగా ఉంటుంది, మంచి సినిమా వచ్చే అవకాశం ఉంటుంది. మీరే అన్నారు ఇది ఒక వ్యాపార కళ, ఒక కమర్షియల్ క్రియేటివిటీ. ఈ కమర్షియల్ క్రియేటివిటీ రంగంలో ఒక సీరియస్ రచయిత అంటే ఒక మాయిముంత, తర్వాత ఒక తెగారము, లేకపోతే ఊటబాయి, ఇట్లాంటి గొప్ప గొప్ప కథలు రాసిన ఒక రచయిత అక్కడికి వెళ్ళాక ఆ కమర్షియల్ హంగులతో, అంటే నేను మళ్ళీ మొదట నేను యాక్చువల్లీ అడిగాను, మళ్ళీ నేను ఎందుకు అడుగుతున్నానంటే మా పెద్దింటి అశోక్ కుమార్ కథా రచయిత మాకు మిగిలే ఉంటాడని మీరు హామీ ఇవ్వగలరా? ఖచ్చితంగా ఇవ్వగలను. ఎందుకంటే సినిమాలో రాస్తూ కూడా మంచి మంచి కథలు రాసినాను. అంటే రచయితగా నేను ఎప్పుడు, ఎందుకంటే రచయితగా నేను బతికుంటేనే సినిమాలో రాయగలను. ఎగ్జాక్ట్లీ. కానీ కమర్షియల్ హంగులతో మీరు ఇప్పుడు ప్రేమ, సెక్స్, వైలెన్స్ ఇవే కదా మీకు కమర్షియల్ అనే పదం వచ్చిన తర్వాత పాపులారిటీ ఉన్న పల్ప్ రాయాల్సిన
అగత్యం ఎంత గొప్ప రచయితకైనా దక్కుతుంది. ఇప్పుడు మీరే అదే పేరు చెప్పారు, దాశరథి పేరు చెప్పారు, సినారి పేరు చెప్పారు, శ్రీశ్రీ పేరు చెప్పారు. వాళ్ళు సినిమాల్లో ఉన్నంత కాలం వాళ్ళని తిట్టని మనిషి లేడు. ఎవరు సీరియస్ వాళ్ళు, మీరు గమనించారు లేదు, సినిమాల్లో పనిచేసిన సీరియస్ రైటర్ ని విమర్శల కుప్ప పోసారు మొత్తం జనాలంతా. మళ్ళీ అలాంటి విమర్శలు పెద్దింటి అశోక్ కుమార్ మీద వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక్కటి సార్, ఇప్పుడు ఎంతసేపు తెలుగులో ఒక అది మంచా చెడ్డ పక్కకు పెడితే ఒక పరిణామం ఏర్పడ్డది. ఏంటంటే సినిమా అంటే ఈ రచయితలలో సినిమా అంటే మనది కాదు, అది సినిమా అది వేరే వట్టి రైటర్లు, అది బాగా వ్యాపారం ఉండే రైటర్లు రాసేటటువంటిది, సినిమా మనది కాదు అన్న ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. కాబట్టి సినిమా రచయితలు వేరైపోయినారు, సీరియస్ రచయితలు వేరైపోయారు. కాదు, సినిమా కూడా ఇలా నువ్వు ఒక కథ ఎట్లా రాసినావో, ఒక నవల ఎట్లా రాసినావో అది ఎంత ప్రభావాన్ని చూపించింది, అంతకంటే వెగిరేట్ల ప్రభావాన్ని చూస్తుంది. కాబట్టి రచయితలు ఏమన్నా డిమాండ్, ఇప్పుడు మనం అందరూ ఇందులోకి వచ్చి సరే ఇప్పుడు మంచి సినిమాలు కూడా చూస్తున్నారు కదా ప్రజలు, ఈ విధంగా చేసినటువంటి బలగం లాంటి సినిమాలు కూడా చూస్తున్నారు కదా, అదే సీరియస్ రచయితలు రాస్తారు, సీరియస్ రచయిత రాసేటటువంటి ఒక టాపిక్ కదా, అలాంటి మనం కూడా రాయొచ్చు, ప్రజల్లోకి మనం కూడా పోవచ్చు అనేటటువంటిది ఉండాలి. కానీ రచయిత ఏంటంటే నేను నవలనే రాస్తా, తర్వాత నా అభిప్రాయం వీళ్ళు ఎవరు గౌరవించరు, నేను కథ వరకే పరిమితం అవుతా అంటే అది కొంతవరకే పరిమితం అవుతా కాదు, చుచ్చుకొని పోవాలి. సరే, దాని నుంచి నీ సినిమా నుంచి నువ్వు ఆ సెక్సా లేకుంటే వైలెన్సా లేకుంటే రక్తపదం ఇంకేదో అది పక్కకు పెట్టేసి, పక్కకు పెట్టి ఒక మంచి సీరియస్ రచయిత ముద్ర అయితే ఉంటుంది, సీరియస్ రచయిత ముద్ర ఉంటుంది. కానీ మీరు అన్నట్టుగా వాళ్ళను తిట్టారు ఓకే, కానీ వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి కళాఖండాలు, శ్రీ పాటలు కానీ దశరథి పాటలు కానీ ఒక అద్భుతమైన కళాఖండాలు, వాళ్ళు పోకపోతే కవిత్వం అది పాటల్లో కూడా కవిత్వం. ఇప్పుడు వాళ్ళు పోకపోతే చూడండి ఆ గ్యాప్ ఫిల్అప్ అయ్యేది కాదు, అంత మంచి పాటలు వచ్చేవి కావు, తర్వాత అంత మంచి సినిమాలు కూడా వచ్చేవి. ఖచ్చితంగా కామన్. ఇప్పుడు ఒక రచయితగా కూడా నా మీద ఇప్పుడు పెద్దింటి అశోక్ కుమార్ ఎప్పటికీ కన్నీళ్ళు కథలు దుఃఖాలు ప్రజల బాధలు రాస్తాడు, ఒక మంచి లవ్ స్టోరీ రాయడం ఎందుకంటే అది కూడా అదే ప్రశ్న, కానీ తర్వాత అడుగుతుంది అట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను దీన్ని కూడా అట్లాగే తీసుకుంటాను, నేను మామూలుగా అట్లాగే తీసుకుంటాను. అంటే సినిమాల విషయంలో మీకు వచ్చిన పెద్ద విమర్శ ఏదైనా ఉందన్నా? అంటే ఇంతవరకు మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాం కదా, ఇంకా అంతవరకు ఆ విమర్శ అంతవరకు ఏం రాలేదు. కేవలం పాటలు అందించడమేనా, లేక మీరంటూ ఒక కథ తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో, తెలంగాణ కాకపోతే ఏదో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఒక అచ్చమైన ఒక ప్రేమ కథను లేకపోతే సామాజిక అంశాలను తీసుకొని వాటి ఆ కథగా మలుచుకొని ఏదైనా ఒక నిర్మాత కోసం మీరు తిరిగిన సందర్భం ఏదైనా ఉందా? మనం ఒక మంచి కథను ఇప్పుడు అవుతున్నాయి, ఒక 3 సినిమాలు అట్లా తయారవుతున్నాయి. సేమ్ మనం ఒక మంచి నిర్మాతను తీసుకొని మన టెస్ట్ను గౌరవించేటటువంటి, తర్వాత మన కథను యాక్సెప్ట్ చేసేటటువంటి 3 నిర్మాతలు మనం ఎంచుకుంటే అందులో ఒక ఆయన యాక్సెప్ట్ చేశాడు. అట్లా ఒక 3 సినిమాలు ఇప్పుడు నడుస్తున్నాయి. మీరు అన్నటువంటి యాంగిల్లో ఒక 3 సినిమాలు వర్క్ అయిపోయింది, ఇప్పుడు షూటింగ్కి వెళ్తున్నారు. ఇది మీ కథలతో? నా కథలతో, నా మాటలతో. కంగ్రాచులేషన్స్ అన్న. మీరు ఒక పాట రాశారు, పెళ్లి పాట, ఏది షరతులు వర్తిస్తాయిలో. ఆ పాట ఎట్లన్నా మీకు సంగీతానికి సంబంధించిన ఏదైనా ఒక అవగాహన ఉందా, లేకపోతే మీరు రాస్తే వాళ్ళు ట్యూన్ చేసుకున్నారా? నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే తెలంగాణలో భాగవతాలు, అంటే భాగవతాలు ఏంటంటే పాటల బేస్ మీద, పాటలతోనే ఉంటుంది. అట్లా చిన్నప్పటి నుంచి పాటలతో పరిచయం ఉన్నది కాబట్టి ట్యూన్ ఇస్తే పాట రాయగలను, టాపిక్ చెప్తే పాట రాయగలను. నా పెళ్లి పాట ఒక్కసారి మీరు పాడితే అంటే గాయకుని కాదు, తర్వాత పాడతాను నేను. ఓకే, అద్భుతమైన పాట, అంటే పల్లెటూరు కొత్త పాట విన్నా నేను. ఎంతసేపు ఉన్న పాట అనగానే సీతారామ కళ్యాణంలో ఇట్లాంటి మైకుల్లో పెట్టే పాటలు కాకుండా పూర్తిగా నేటివిటీకి సంబంధించిన ఒక కొత్త తరహా పాట నేను మీ దగ్గర నుంచి విన్నా. అది నాకు బాగా నచ్చింది కూడా, అందుకని నేను అడుగుతున్నా. ఒకటి షరీఫ్, ఇప్పుడు ఏంటంటే తెలంగాణ చాలా రోజుల వరకు ఒక వెలివేయబడ్డటువంటి ప్రాంతంగా మిగిలింది. ఏంటంటే సినిమా వాళ్ళకి తెలంగాణ భాషను వాళ్ళు ఎట్లా వాడుకోవాలో వాడుకున్నారు. తర్వాత తెలంగాణ ప్రాంతంలో లేదా తెలంగాణ కల్చర్లో సినిమాలు తీస్తే నడవవు అని చాలా రోజులు ఒక అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఆ అభిప్రాయం మారింది. ఏంటంటే తెలంగాణలో ప్రేమలు ఉంటాయి, తెలంగాణలో రొమాన్స్ ఉంటుంది, అక్కడ కూడా మంచి సబ్జెక్టు తీసుకునేటటువంటి పల్లెటూళ్ళు ఉంటాయి. అక్కడ సినిమా తీసినా, అక్కడ భాష మాట్లాడినా అద్భుతంగా ప్రజలు దాన్ని స్వీకరిస్తారు, దాన్ని ఆదరిస్తారు అని ఈ మధ్యలోనే తెలుసు. అట్లాంటి సందర్భం లోపల తెలంగాణ పెళ్ళి అది, అంటే పెళ్ళిళ్ళు ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంటాయి. ఇలా వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళ సంప్రదాయాల్లో, తర్వాత వాళ్ళ ఆచార వ్యవహారాల్లో వేరుగా ఉంటాయి. కానీ తెలంగాణలో ఉండేటటువంటి పెళ్ళి ఏంటంటే పోలు ముంతల నుంచి మొదలుపెట్టి, తర్వాత ఐరేన్ల నుంచి మొదలుపెట్టి, చివరికి పెళ్ళి పుస్తలు కట్టి, తర్వాత నెత్తి మీద బెల్లం పెట్టి కాళ్ళు దొక్కేదాకా ఏ
పరిణామాలు ఉంటాయి, తర్వాత ఏ ఏ సంఘటనలు ఉంటాయి, దేని వెనుక ఏం కథ ఉన్నది అని చిన్న ప్రయోగంతో రాసినటువంటి చాలా మంచి పాట, నిలబడే పాట కూడా. అన్న మీరు ఎలాగో తీసుకొచ్చారు కాబట్టి, అంటే తెలంగాణ టాలెంట్ని, తెలంగాణ నటుల్ని సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా నెట్టివేశారు. ఒక మాటలో చెప్పాలంటే మీరు చెప్పలేదు కానీ తొక్కేశారు డైరెక్ట్గా. అయితే ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సపరేట్గా పెట్టాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారన్న? ఎంతైనా ఉంది. ఎలా మనం సాహిత్యంలో ఇప్పటికీ ఆ పరిస్థితి ఉందా? ఇప్పటికి ఆ పరిస్థితి ఇప్పటిగా ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు సాహిత్యంలో మనం చూసినాం, మనం అనుకున్నాం, మనమే చెప్పాం, అంటే వివిధ వర్గాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇంకా ఎక్కువ మంది వస్తే ఆయా వర్గాల సాహిత్యము ప్రజా సాహిత్యం అయిపోతుంది. అస్తిత్వ సాహిత్యంలో భాగంగా మనం అంతా చర్చించుకున్నాం. ఇలా సినిమాను కూడా అట్లే చూడాలి. అంటే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సినిమా ఏర్పడితే ఇంకా దాన్ని లోతులోకి పోతుంది, ఇంకా రీసెర్చ్ చేస్తారు, ఇంకా తెలంగాణలో మరుగునబడ్డటువంటి ఆచార వ్యవహారాలు కానీ, ఇంకా ప్రేమ కథలు కానీ, ఇంకా చాలా కథలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే తెలుగు అంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఏ ఏ ప్రాంతాలు, ఇంతవరకు ఏ ఏ ప్రాంతాల్లో కాన్సన్ట్రేషన్ చేశాడో అదే. అయితే ఇలా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఏర్పడితే తెలంగాణ ప్రాంతంలో ఆ ప్రయోగాలు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రాంతం నుంచి హీరోలు వస్తారు, తర్వాత ఈ ప్రాంతం నుంచి యాక్టర్లు వస్తారు, ఈ భాష, ఈ సంస్కృతి వెండితెర మీద వెలిగిపోతుంది. అంటే పర్టికులర్గా పలానా చోట ఇబ్బంది పెడుతున్నారు తెలంగాణ ఆర్టిస్టుల్ని, పలానా చోట తొక్కేస్తున్నారు అని చెప్పడానికి ఏదైనా స్పెసిఫిక్ అట్లేం ఉండదు. అట్లేం లేదు. 24 frames లో అన్ని చోట్ల అట్లాగే ఉందా? అన్ని చోట్ల అంటే సైడ్ యాక్టర్ల దగ్గర నుంచి తొక్కి వేయడము అనేది ఉండదు, కాకపోతే అంటే ఆహ్వానించడం ఉండదు. ఇగ్నోర్ చేసేస్తే అయిపోయింది. ఇగ్నోర్ చేసేస్తాం. తొక్కేయడము, తర్వాత వీళ్ళను అది చేయడం, దాడి చేయడం ఇట్లే ఉండవు. కానీ ఇగ్నోర్ జస్ట్ మౌనంగానే మౌనంగానే పక్కకు జరిపిస్తారు అంతే. అంటే అది వాళ్ళు కావాలని కాకుండా, సరే అది కమర్షియల్ యాక్సెప్ట్, అంటే ఒక డబ్బు పెట్టేటటువంటి అది, వాళ్ళు కూడా కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, ఎవరో చిన్న రికమెండ్ చేస్తారు, లేకుంటే వాళ్ళకు ఏదో ఈయన బాగా చేశాడు ఇంతకుముందు మన దాంట్లో కూడా వర్కౌట్ చేస్తాడు అంటాడు, అట్లా ఆ ఫార్ములాలు వెళ్ళిపోతారు వాళ్ళు. అన్న నవ్విన నాపచేనే పండుతుంది అని అంటారు కదా, చిన్న సామెత. అట్లాగే ఏ తెలంగాణ యాసనైతే సినిమాల్లో సైడ్ యాక్టర్లకి లేకుంటే కమెడియన్స్కి పెట్టి ఇంతకాలం వివక్షకు గురి చేశారో, అదే తెలంగాణ యాస ఇవాళ కాసులు కురిపించి ఒక మార్కెట్ అవతారం అయితే ఎత్తేసింది. చివరికి చిన్న చిన్న టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా తెలంగాణ యాసలో ఒక ప్రోగ్రామ్ పెడితే అది 100% ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన పరిణామం, ఒక ప్రధానమైన పరిణామంగా నేను అనుకుంటున్నా. మీరేమంటారు? మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పుడు ఒకటి షరీఫ్, ఇప్పుడు మీకు రాయలసీమ యాసకి మార్కెట్ లేదు. మార్కెట్ అంటే నెగిటివ్ ఆస్పెక్ట్ లో మార్కెట్ ఉంది. విలన్లకు పెట్టి అక్కడున్న సంస్కృతిని, భాషని, మనుషుల్ని చంపేసుకుంటారు, పిల్లల్ని చంపేసుకుంటారు, పగల కోసం బతుకుతారు. అట్లాంటి ఏదో ఒక దాన్ని అలా ఆ లాంగ్వేజ్ని అలా చూస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర యాసని కూడా ఇప్పటికీ సైడ్ యాక్టర్లకే పెడుతున్నారు. కానీ హీరోలు మాట్లాడే భాషగా తెలంగాణ యాస ఎదిగిందని అంటే అది ఖచ్చితంగా ఉద్యమ ప్రభావమే అని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది భాష మీద నిర్లక్ష్యంతోనే, అదొక పాయింట్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి కారణాలు ఏంటివి అనేది తీసుకుంటే భాష మీద ఉండే వెక్కిరింత, తర్వాత భాష మీద ఉండే నిర్లక్ష్యం, ఈవెన్ సాహిత్యంలో కూడా 2000 వరకు నేను ఎడారి మంటలు నవల రాసిన. 2000లో ఎడారి మంటలు నవల రాస్తే వలస జీవితం మీద అది పంపించేశారు. నాకు చిత్రకు పంపాను, నేను పంపించేశారు. ఏందండి మీ భాష ఏం అర్థం అవుతలేదు, దీన్ని మామూలుగా దీన్ని తెలుగులో రాయండి, ఎవరు చదువుతారండి మీ తెలంగాణలో అని పంపించేశారు. నాకు కాదు, 1970 నుంచి కూడా, 70లో కూడా పుట్ నోట్స్ అడిగారు. ఇలా తెలంగాణ భాషలో రాస్తే పుట్ నోట్స్ అడిగారు. 70-80 ప్రాంతం నుంచి మొదలు పెడితే 2000 వరకు కూడా తెలంగాణ భాష అంటే అందరికి అర్థం కాదు. అంటే భాష అంటే ఇప్పుడు వీళ్ళు ఏ భాషను కూడా వీళ్ళు నెత్తికెత్తుకోలే, కేవలం తెలుగు అని 2.5 జిల్లాల భాషనే ప్రామాణికమని, పుస్తకాల్లో ఉన్నటువంటి భాషనే ప్రామాణికమని అనుకున్నారు. అయితే తెలంగాణ ఉద్యమం బలంగా కావడానికి ఇలా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా ఏంటంటే భాష మీద, యాస మీద దాడి జరిగింది, ప్రతి ఒక్కరు ఒప్పుకున్నారు. తర్వాత అది బలమైన అంశంగా పనిచేసి, కాకపోతే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, తెలంగాణ కోట్ల ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రం, తర్వాత భాష అంటే తెలంగాణ భాష అయినా రాయలసీమ ఏ భాష అయినా సరే 50 కిలోమీటర్లకు మారుతుంది. అది దాన్ని మనం ప్రామాణికంగా తెలంగాణ భాష అంటే కూడా ఖచ్చితంగా ప్రామాణికంగా ఇదే అని చెప్పలేము మనం, మారుతూ ఉంటుంది. 50 కిలోమీటర్లకు ఒకసారి, 50 కిలోమీటర్లకు ఒకసారి మారుతుంటుంది భాష. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇన్ని రోజులు ఇగ్నోర్ చేయబడ్డది. అంటే ఇగ్నోర్ అంటే ఏదో పనిగట్టుకొని ఇలా తెలంగాణ భాషను ఖచ్చితంగా మనం ఎక్కిరించాలని పనిగట్టుకొని చేసినది చాలా తక్కువ %. కానీ ఇది తెలంగాణ భాషలో తీర్తి నడుస్తుందో నడవదో, అసలు మొదటి అడుగు వేయడానికి భయపడ్డారు.
మొదటి అడుగు వేసి సక్సెస్ అయ్యాక అది ఫిదా లాంటి సినిమా. అదే అద్భుతంగా ఎలా సాధ్యమైంది అంటే ప్రజల్లో? ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో కూడా మీరు చెప్తున్న 2.5 జిల్లాల వాళ్ళు కూడా తెలంగాణలో సినిమా వస్తే ఇప్పుడు బాగుంటే విపరీతంగా చూసేస్తున్నారు. ప్రజలు చాలా గొప్ప వాళ్ళు షరీఫ్. ఆ యాక్సెప్టెన్స్ ఎలా సాధించగలిగింది ఈ గడ్డ అనేది? అంటే సాధించడం అని కాదు, ఆ భాషలో ఉన్నటువంటి గొప్పతనం అది, ఆ భాషకు ఉన్నటువంటి రితం అట్లాంటి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు ఏ భాష అయినా కానీ ఆ భాషకు ఉన్నటువంటి రితము, ఆ భాషలో ఉన్నటువంటి గొప్పతనం, తర్వాత ఆ భాషకున్న లోతు అలాంటిది. కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఒక అపోహ, తెలంగాణ రాతే వాళ్ళు చదవరు, తెలంగాణ తీతే వాళ్ళు ఒక అపోహ సృష్టించారు వీళ్ళు. అట్లాంటి అద్భుతమైన తెలంగాణ సాహిత్యం ఇలా చిల్లర దేవుళ్ళు లాంటి అద్భుతమైన నవల అది దాశరథి దాన్ని సినిమాగా వచ్చినటువంటిది. ఆ కాలంలోనే అందులో వటికోట ఆళ్వార్ స్వామి, గూడూరు సీతారాం, అద్భుతమైన తెలంగాణ పాకాల యశోధరెడ్డి గారు వాళ్ళు పక్క తెలంగాణలో రాశారు. పివి నరసింహరావు గారు ఆయన రాసినటువంటి గొల్లరామవ్వ పక్క తెలంగాణ భాషలో రాశారు. అంటే అప్పుడు అద్భుతంగా ఉన్నది చదివిన అందరు. కానీ ఈ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డాక ఆ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని ఆక్యుపై చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా ఏ ప్రాంతమైనా సరే ఒక ప్రాంతం యొక్క అస్తిత్వం లేకుండా చేయాలి అంటే భాష మీద దాడి చేయాలి. ఏ ప్రాంతపు అస్తిత్వాన్ని దెబ్బతీయాలంటే ఆ భాష మీద అస్తిత్వాన్ని ఆ భాష మీద దాడి. ఆ పాయింట్ దొరికించుకున్నారు వీళ్ళు, తీసుకొని భాష మీద దాడి చేశారు. కానీ ఇలా తెలంగాణ ముస్లిం రాజులు పరిపాలించినటువంటి ప్రాంతం అది. 100 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన భాష మీద ఎలాంటి దాడి జరగలేదు. భాషను కాపాడుకుంటూ వచ్చారు. ఆ పల్లెల్లో అంతలా భాష బతికింది. అట్లాగే ఉమ్మడి రాష్ట్రంలో కూడా వీళ్ళు ఎంత దాడి చేసినా ఆ భాషను బతికించుకున్నారు. తెలంగాణ భాషది చాలా పెద్ద, అంటే నిజానికి తెలుగు భాషదే ఒక పెద్ద హృదయం అది. అది ఉర్దూ లాంగ్వేజ్ వచ్చినా కలుపుకుంది, సంస్కృతం వచ్చినా కలుపుకుంది, ఇంగ్లీష్ వచ్చినా కలుపుకుంది, పోర్చుగీస్ వచ్చినా కలుపుకుంది. అన్ని రకాల, అంటే తన భాష తను డెవలప్ అవ్వడం కోసం, ఆ లాంగ్వేజ్ డెవలప్ అవ్వడం కోసం తనకు తానుగా ఏ భాషా పదం ఉపయోగం పడ్డా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఎదిగిన భాష పరిపుష్టిగా అయింది. అది పరిపుష్టి అయింది. దాన్ని తొక్కాలని చూస్తే అది సాధ్యమైంది. తెలంగాణ కూడా అదే జరిగింది. అని ఒక క్రిటికల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక భాష అస్తిత్వాన్ని, ఒక భాష ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం అంటే ఆ భాష మార్కెట్ భాషగా మారడమేనా? అట్లా అని కాదు, ప్రజల భాషగా మారడం, ప్రజల భాషగా మారడం, ప్రజల భాషగా మారడం, మార్కెట్ భాషగా మారడం అసలు కాదు, ప్రజల భాషగా మారడం. అంటే ఇప్పుడు ఒక తెలంగాణ అనే కాదు, భారతదేశంలో ఉండేటటువంటి అనేక భాషల ఉనికిని ఇలా ఇంగ్లీష్ చంపేస్తుంది. ఒక చిన్న కథ ఏంటంటే, చేపలు పట్టేట ఆయన గాలంకి ఎర్ర కూర్చుండట. కూర్చి అలా నీళ్ళలో వేసి కూర్చున్నాడట. ఆ ఎర్రకి ఇంకా పానం ఉంది, కొబ్బరి పానం ఉంది, అది నీళ్ళల్లో ఉన్నది. ఎర్ర గాలంకు కూర్చోబడి నీళ్ళల్లో ఉన్నది. చేప అచ్చుకుంటూ పోతుంది. అయితే ఈ ఎర్ర ఏమంటా, చేప అచ్చుకుంటూ పోతుంది. పోకుండా దీన్ని ఎట్లా తినాలి, ఏ రకంగా తినాలి, ఏ సైడ్ నుంచి తినాలి అని చూస్తుంది. అప్పుడు ఆ ఎర్ర అంటుందట, పోతున్నావు నా కోసము, వచ్చి కూర్చున్నాడు నీ కోసము అన్నాడు. బిడ్డ నన్ను తింటావు, తినగానే నేను వాడు తింటాడు. చివరికి చేప ఎర్ర రెండు ఒకటే. చేప ఇద్దరు బాధితులే. నన్ను నువ్వు తింటున్నావు అనుకో, నిన్ను తినేటోడు వాడున్నాడు, నన్ను ఎప్పుడు తింటావు అప్పుడు నేను ఆడు తింటాను. అట్లాగే భాషలో కూడా అట్లే జరిగింది. ఇలా మనం తెలంగాణ తెలుగు భాష అని మనం కొట్టుకుంటుంటే ఇంగ్లీష్ భాష వచ్చి ఏం చేసిందంటే దీన్ని రెండింటిని చంపేస్తుంది. అలా తెలంగాణలో హిందీ భాషకి వ్యతిరేకంగా కూడా చాలామంది సాహితీవేత్తలు, ముఖ్యంగా మన సోదరులంతా కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణకు కావచ్చు, తెలుగు కావచ్చు, మిగతా దక్షిణాది భాషలన్నిటికీ కూడా బయట నుంచి ఇంగ్లీష్ ప్రమాదం పొంచి ఉంటే, ఇటువైపు ఏమో లోకల్గా మనకు ఉత్తరాది భాష నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది. దీని మీద మీ కామెంట్ ఏంటన్నా? తెలంగాణ కాదు, ఏ భాష ఏ ప్రాంతమైనా సరే ఆధిపత్యాన్ని లేకుంటే ఇంకేమో చేద్దామంటే ఎదుగు సాహించరు. ఇలా హిందీ అనేది బలవంతంగా రుద్దొద్దు కదా, చాయిస్ గా ఉండాలి. బై చాయిస్, నాకు ఇష్టం కాలేజ్ లో ఉంటే, ఏ స్కూల్లో ఉంటే నేను వెతుక్కుంటూ వెళ్ళి చదువుకుంటాను అంతే. ఇలా సంస్కృతాన్ని కూడా ఒక దశలో బలంగా రుద్దారు. ఏమైంది పరిస్థితి? అట్లా ఒక చాయిస్ గా ఉండాలి తప్ప, అది ఖచ్చితంగా ఇది ఒక ఆప్షన్గా ఉండాలి తప్ప ఖచ్చితంగా ఇది కావాలనేది ఉండదు. ఉంటే ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు. అదే జరిగింది హిందీ భాషలో కూడా అదే జరిగింది. అట్లా బలవంతంగా రుద్దే ఏ భాష కూడా ప్రజల భాష కాదు, ప్రజల్లో మనగల్లో ఉండదు. అది చరిత్ర చెప్పినటువంటి వాస్తవం. అన్న, ఎట్లాగో మన తెలంగాణ అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఒక పాయింట్ అడుగుతాను. ఏంటంటే, మన కళ్ళ ముందు మార్వాడిలా గో బ్యాక్ అనేది ఒకటి, అది కూడా మన సోదరులే, అది కూడా సాహితీవేత్తలు, మీ తోటి సాహితీవేత్తలు కూడా ఆ ఉద్యమంలో భాగమై ఆ వాయిస్ ని వినిపిస్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఇప్పుడు ప్రజలు ఎవ్వరు ఎక్కడైనా బతకచ్చు షరీఫ్. ఏ ప్రాంతం, ఇలా తెలంగాణ ప్రాంతం ఒక్క మార్వాడీలే కాదు, రాజస్థానీలు, ఇలా ఊరూరు పొంట తెలంగాణలో ఉడిపి హోటళ్ళు ఉన్నాయి, రాజస్థానీ స్వీట్ హౌస్లు ఉన్నాయి, ఎవరు ఎక్కడైనా బతకచ్చు. కానీ
ఆ ప్రజల్లో కలిసి ఆ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా ఆ స్థానికతను ఓన్ చేసుకొని బతికితే ప్రాబ్లం ఏం లేదు. ఇలా తెలంగాణ ఉద్యమం అందుకే వచ్చింది కదా. తెలంగాణలో అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని భాషల ప్రజలు వీళ్ళ కలిసిపోయి ఉన్నారు. కానీ ఆంధ్ర గో బ్యాక్, ఆంధ్ర వాళ్ళు పోవాలని ఎందుకన్నారంటే వీళ్ళు ఏం చేశారంటే వచ్చి గుంటూరు పల్లెలని తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ జీవితాల మీద దాడి మొదలు పెట్టారు. అందుకని ఆ కోణంలోంచే తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఇలా మార్వాడి గో బ్యాక్ అంటే అది మార్వాడీలందరినీ అని కాదు, తెలంగాణ అస్తిత్వాన్నో లేకపోతే తెలంగాణ ఆత్మగౌరవాన్నో ఇక్కడ ఏదో అన్యాయం చేయాలనో అనేటటువంటి వ్యక్తులకు, అది వ్యక్తిగతమైనటువంటిది. అది మార్వాడి అయినా సరే, రాజస్థానీ అయినా సరే, ఇంకెవరైనా సరే తెలంగాణ అస్తిత్వాన్నో ఇక్కడ అన్యాయం చేయాలని వస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. దానికి మార్వాడి అందరి మీద రుద్దడం అనేది మంచి అభిప్రాయం కాదు. కానీ అది ఎవరైనా సరే ఈ ప్రాంతంకి వస్తే ఇక్కడ బతకాలను, ఈ ప్రాంతంకి వస్తే నువ్వు ఇందులో కలిసిపోవాలి. కానీ నువ్వు వీడికి వచ్చి ఇంకేదో చెప్తే అది నడవదు. అన్న, ఇంత పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు సాంస్కృతిక రంగం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? మనం ఎప్పుడు రచయితగా మనం ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి. ఎందుకంటే పోరాటం ఎప్పుడు మిగిలే ఉంటుంది. ఏం పోరాటం ఉందన్న ఇప్పుడు? ఒకటి షరీఫ్, ఇలా భారతదేశానికి స్వాతంత్రం కొట్లాడి తీసుకొచ్చుకున్నాం. తెల్లదొరలను తరిమేసాం, నల్లదొరల మీద అయితే పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఒకసారి ఆగిపోదు. ఇలా యుద్ధం ఆగిపోతుంది. మీ కథల్లో కూడా నేను చూశాను. అది ఏంటంటే తెలంగాణకు ముందు తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ స్ఫూర్తిని నింపే సాహిత్యాన్ని మీరు రాశారు. తెలంగాణ తరువాత ఇక్కడ దొరల్లో చేస్తున్న అన్యాయాలను కూడా ప్రశ్నిస్తూ మీరు 1-2 కథలు రాశారు. అందుకని మీరు సంతృప్తిగా ఉన్నారా అని అడిగింది. అందుకే మనం ఎప్పుడు సంతృప్తిగా ఉన్నాం. ప్రజల వైపున ఉండేటటువంటి ఏ రచయిత కూడా సంతృప్తిగా ఉండరు. ఎందుకంటే 100 మంది ప్రజలు ఉంటే 99 మంది సంతృప్తిగా, సంతోషంగా ఉండి ఒక్కడు సంతోషంగా లేకపోతే ఆ ఒక్కని వెంబడి ఉంటాడు రచయిత. అన్న, ఒక సీరియస్ రైటర్గా ఇప్పుడు తెలంగాణ రచయితలు ఏమి రాయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రజల జీవితం రాయాలి, ప్రజల్లో ఉండేటువంటి మార్పులు రాయాలి, ప్రజలు పడుతున్నటువంటి బాధలు రాయాలి, ప్రజల వెంట ఉండాలి. ఇలా రచయిత ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. సరే అన్న, ఇప్పుడు నేను సాహిత్యము, మీ బాల్యము, ఆ అంశం జోలికి వస్తాను అన్న. అంత పెయిన్, అంత వేదన, అంత ఆత్మీయత, అంత పల్లెటూరితనం, అంత స్వచ్ఛత మీకు ఎట్లా వచ్చింది? మీ కథల్లోకి ఎలా అలవడింది మీకు? అంటే ఇప్పుడు షరీఫ్, ఒకటి మనం ఏ జీవితంలోంచి వస్తామో, మన ఆలోచన ఎట్లా ఉంటుందో, తర్వాత మనం ఏ వర్గము, ఏ ప్రజల కోసం తనలాడతామో అదే సాహిత్యంలో ఉంటుంది. దాన్ని నిలుపుకోవడం ఒక గొప్పతనం. ఇలా అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక టీచర్గా ఎన్నో, ఇప్పుడు చాలామంది వ్యాపారాలు చేస్తారు, చాలామంది రియల్ ఎస్టేట్లు చేస్తారు, ఇంకేదో బిజినెస్లు చేస్తారు, ఇంకేదో చేస్తారు. కానీ ఒక నేను టీచర్గా నాలో రచయిత ఉన్నాడు కాబట్టి నా ఉద్యోగము తర్వాత నా రచన, నేను కేవలం వీటిని మాత్రమే నమ్ముకున్నాను, వీటితోనే ప్రయాణం చేశాను. మధ్యలో వచ్చినటువంటి ఏ అవకాశాలను కూడా నేను దాన్ని పక్కకు పెట్టేశాను. అంటే ఎప్పుడైతే నీ లోపల ఒక కమర్షియల్, తర్వాత ఎప్పుడైతే నీ లోపల ఒక సంపాదనలో, ఎప్పుడైతే నీ లోపల మనం ఇక్కడ ఉన్నాం ఇంకా పైకి ఉండాలి అనేటువంటి ఆలోచన వస్తుందో రచయిత చచ్చిపోతుంది. నేను అప్పుడు అటువంటి రాలేను. అంటే నేను ఎప్పుడు ఒక టీచర్గా, తర్వాత ఎప్పుడు ఒక రచయితగా. అంటే నా పాయింట్ ఏంటంటే, మీరు ఆ పెయిన్ని మీలోకి తర్జుమా, మీ కథల్లోకి తర్జుమా అవుతుంది. ఏదో మనం చాలా కథల్లో గమనిస్తే ఏదో ఏడిపించాలి కాబట్టి ఇక్కడ దుఃఖం పెడితే బాగుంటుంది, ఇక్కడ ఏదో ఏడిపిస్తే బాగుంటుంది, ఇక్కడ ఇతని చిత్రహింసలు పెడితే బాగుంటుంది అని చెప్పి ఏదో మనం పనిగట్టుకొని దుఃఖాన్ని క్రియేట్ చేసి రాసి ఆహా ఏమి రాశాడు అని సానుభూతి, అది కాదు మీ కథ. మీ కథ వాస్తవం, మీ కథ స్థానికం, మీ కథ ఏమంటారంటే సొంత దుఃఖం. అవును, అది 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 ఎలా వచ్చింది మీ కథల్లోకి? మీ నేపథ్యం ఏంటి అనేది పరిశీలన. ఇప్పుడు రచయితగా మిగిలిన నేను పరిశీలించినప్పుడు అంత పెయిన్ ఎలా వస్తుంది మీ జీవితంలో లేకుండా? అంటే మన సానుభూతి అవుతుంది తప్ప. నేను ఉద్యోగం చేసేది ఒక పల్లెటూరులో, నేను నివసిస్తున్నది కూడా ఒక పల్లెటూరులో, నా చుట్టూ ఉండేటటువంటి వాతావరణం కూడా పల్లెటూరులో. కాబట్టి ఒక డిఫరెంట్ వాతావరణం ఉంటుంది. నేను సెలెక్టివ్గా, ఎందుకంటే మనము ఆ పెయిన్ ఎట్లా కాపాడుకున్నాము అంటే, అనేక దాడులు జరిగిన, అంటే మన మీద దాడులు అంటే ఈ దాడులు కాదు, అంటే అది మనం డబ్బు సంపాదన, తర్వాత సోషల్ స్టేటస్ ఇవన్నీ ఉంటాయి మనకు. ఇవన్నిటిని మనం ఎప్పుడైతే పక్కకు పెట్టి ఒక వ్యక్తిని నేను
నా బాధ్యత ఇది అని అనుకున్నామో మనం అట్లే ఉంటాం. తర్వాత ఏంటంటే నేను చూసినటువంటి జీవితం, నేను జీవించినటువంటి జీవితం. ఇలా నేను కథలు రాయడానికి కూడా 30 సంవత్సరాలు, నాకు 33 ఏళ్ల వయసు, అప్పటి కూడా నేను కథలు రాయలే. చాలా లేటుగా మొదలు పెట్టాను. 1999లో మొదటి కథ రాసిన. 30 సంవత్సరాల వయసు అప్పటి నాకు మొదటి కథ రాసినాను నేను. అంటే ఆ కథ రాయడానికి కూడా ఒక బలమైన నేపథ్యం ఉన్నది. ఏంటంటే అంతకుముందు నేను ఉద్యమాలలో పనిచేసినాం, తర్వాత ఏదో ప్రైవేట్ స్కూల్లో జీవితం గడవాలని ఉండడము, ఆ విధంగా ఊరికి దూరంగా ఉన్నాం. ఎప్పుడైతే నేను ఊర్లోకి వచ్చినానో, అంటే ఇంకా నా పల్లెతనం, నా ఊరుతనం నాలో అట్లా భద్రంగా ఉంచుకున్నాను. నేను దాన్ని ఒక కంచు కోటలో దాచిపెట్టుకున్నాను. ఎప్పుడైతే నేను ఊర్లోకి వచ్చినానో అప్పటికి నాకు కథ తెలియదు, అప్పటికి సాహిత్యం తెలియదు. అకాడమిక్ రచయితలు తప్ప నాకు ఏ రచయితలు పరిచయం లేదు, ఏ సాహిత్యంతో పరిచయం లేదు. అంతకుముందు 2-3-4 ప్రేమ కథలు రాసినాను, చిన్న చిన్న కవితలు రాసినాను. అంటే అప్పుడు నాకు నాటకాలు, చిన్నప్పుడు డ్రామాలు ఆడేటటువంటి ఆ నేపథ్యంలో రాసినాను. వ్యాపార సాహిత్యంలో అప్పుడు కొట్టుకుపోయినాను. అద్భుతంగా వ్యాపార నవలలు చాలా టెన్షన్గా చదువుకున్నాను, ప్రతి ఒక్క నవల పారేసినాను. కానీ ఎలా తృప్తి లేదు. ఎప్పుడైతే నేను ఊళ్ళోకి వచ్చినాను, ఊళ్ళో దుఃఖం, బాధ, వలసలు చూసినాక ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, ఉత్తరం పట్టుకుని వచ్చింది. ఉత్తరం రాయాలి అప్పుడు ఉత్తరాలే ఉండే. అదే మీ టీచరు పంతులు కాస్త భాష వస్తుంది, పంతులను రాయించుకుందామని వచ్చింది. తర్వాత ఒక టీచర్ కాబట్టి, పిల్లవాడు సిన్సియర్ కాబట్టి ఎవరు చెప్పడు, ఎవరు సీక్రెట్ వాళ్ళకే వస్తున్నాను. ఒక తల్లి వచ్చింది. తల్లి వచ్చి తన కొడుకు రాపించింది, బిడ్డను అటు పోతివి, ఇక్కడ నేను బాధలు, నీ భార్య బాధ, నీ పిల్లల బాధ, నేను పడలేకపోతున్నాను, ఏంది ఇది, నాకు చచ్చిపోయే ముందు నాకు ఒకటి అంగడి పెట్టిపోతివి అని రాసింది. పోయి తర్వాత భార్య కూడా వచ్చింది నా దగ్గరికి. ఆమె రాసింది, నీ అత్త నన్ను, మీ తల్లి నన్ను అరిగోస పెడుతుంది, నాకేం పర్సనల్ ఉత్తరాలన్నీ మీకు తెలిసిపోయి పర్సనల్ నీకేం అంటే మనకు చెప్తే నవ్వుతుంది. కానీ ఆ పెయిన్ చూస్తే తల్లి కొడుకు కోసం తనలాడడం, ఇక్కడ బాధలు, భార్య ఆ భర్త కోసం తనలాడడం, ఇక్కడ బాధలు. నీ తల్లి నన్ను ఉంచలేదు, నేను ఇక ఉండనే నేను వెళ్ళిపోతాను, ఏమో ఇది వశం కాదు నాకు అని ఈమె రాయించు. వాడు ఎంత గొప్పోడు అంటే, వాడు నాతో కథలు రాయించిండు. మొట్టమొదటి కథ వాడు ఎంత గొప్పోడు అంటే, తల్లిగా ఉత్తరం రాసిండు. ఏమని రాసిండు, అవ్వ నువ్వు నా తల్లివే, నువ్వు నా కన్న తల్లివి, నువ్వు నా జీవితానివి, నువ్వు నా కడుపు కట్టుకొని సాధినవు, నీ కాళ్ళు మొక్కినా కానీ నా రుణం తీరదే, ఒక 2 ఏళ్ళు లాగావా, జస్ట్ నా అప్పు తీరని వచ్చినాక దాని సంగతి చూస్తా జరాగు అని తల్లి మనసు నిండా రాసిండు. తల్లి కండ్ల కత్తుకున్నది, కొడుకు నా కొడుకు చల్లగా ఉంటే చాలు, ఇంకా అంతకంటే ఏమున్నది అనిపోయింది. తర్వాత తెల్లారి మళ్ళీ భార్యకి రాసిండు వాడు ఉత్తరం. ఎంత గొప్పగా అంటే, భార్య తల్లిది పట్టించుకోకే, వట్టి దరిద్రం, అది ఎన్నడూ కూడా అదెన్నడు తిండి పెట్టింది లేదు, అది సంసారం చేసిన రోజులు అప్పు లేదు అప్ప, ఇప్పటికి కూడా నేను అప్పులు తెరుపుతున్నా, ఒక్క 2 ఏళ్ళు లాగు, అప్పులు లేరినాక వచ్చినాక మొత్తం ఊరవతల గుడిసేసి ఉంచుతాను, నువ్వేం బాధపడకండి. ఆమె కూడా నా భర్త చల్లగా ఉన్నాడు చాలు నాకు అది అంటే ఇద్దరిని సాటిస్ఫై చేసిండు. చూడవాడు చదువుకోలేదు, మరి పెద్దగా ఏం చదవలేదు. మొదటి కథ అన్నది అది, ఆశ నిరాశ ఆశ అని కదిలిపోయినా నేను. ఆ ఊర్లో జరిగేటటువంటి వలసలు, ఊర్లో జరిగినటువంటి సంఘటనలు, వారానికి ఒక శవం వస్తుండే అక్కడ చనిపోయినట్టు. అంత కరువు, తర్వాత ఉద్యమాల ప్రభావము, పోలీసు వాళ్ళ భయము, ఇవన్నిటితో ఏంటంటే అందరూ వలసపోదురు. ఆజాద్ వీజాల మీద ఏంటంటే వీజా ఉండదు, విజిటింగ్ వీజా మీద పోయి అక్కడ తప్పుకొని తిరగాలి. ఏ యాక్సిడెంట్ అయినా కానీ వాడికి ఏమి ఇన్సూరెన్స్ ఉండదు, వాడికి భద్రత ఉండదు. జుమ్మేకే రాత్మే. తర్వాత ప్రాణం ఖరీదు 100 ఒంటెలు, ప్రాణం ఖరీదు 100 ఒంటెలు అంటే అక్కడ ఒక వ్యక్తిని చంపితే 100 ఒంటెలు ఇస్తే క్షమాభిక్ష పెడతారు. శ్రీలంకలో ఉండేటటువంటి ఒక వ్యక్తి, తెలంగాణలో ఉండేటువంటి ఒక వ్యక్తి, వీడు వాడిని చంపితే వాని తల్లివో వీడికి క్షమాభిక్ష పెట్టాలి. అంటే ఎంత విషాదం అది. అటువంటి నాతోని కథలు రాయించింది. ఇంత జర్నీ తర్వాత మీరు ఇంకా పల్లెటూరులోనే ఏమి లేరు, సిటీకి వచ్చి ఉంటూ ఉన్నారు. ఇంకా నాగరికత, ఇంకా పరిచయాలు, టెక్నాలజీ అంతా మారిపోయింది. ఇప్పటికీ మీలో ఆ పల్లె భాష అట్లా కాపాడుకోవడానికి మీరేం ప్రయత్నం చేస్తుంటారు? ఆ ప్రయత్నం ఏం లేదు, అది మనకు నేటివిటీ, పుట్టుకతో వచ్చింది, గాడ్ గిఫ్ట్, పుట్టుకతో వచ్చింది. అన్న మీలో టీచర్ ముందా, కథకుడు ముందా? టీచరే ముందు, టీచరే కథకుని చేసింది. టీచరు నన్ను ఏం చేసింది, అబ్జర్వ్ చేసింది, అంటే లోతుగా చూడడం నేర్పింది. తర్వాత ఒక పల్లెటూరు ప్రాంతంలో నివసించడం నేర్పింది. అవకాశం లేకుంటే నేను కూడా ఏ గల్ఫ్ పోదునో, లేకుంటే మస్కడ్ పోదునో, లేకుంటే ఇంజనీరింగ్ చేసి అమెరికా పోదునో, హైదరాబాద్లో వచ్చి ఏ సాఫ్ట్వేర్ అయి కొట్టుకొని పోదును. టీచర్ అనే ఉద్యోగము నన్ను రచయితగా నిలిపింది. మరి రచయిత వల్ల టీచర్కు మేలు జరిగిందా? మీలో ఉన్న టీచర్కు లేకుంటే రచనకు మేలు జరిగిందా టీచర్ వల్ల? షరీఫ్ ఇంకొకటి, పులి అడవి.
అడవి పులిని రక్షిస్తుందా, పులి అడవిని రక్షిస్తుందా అంటే అడవి బాగా ఉందనుకో పులి రక్షించబడుతుంది, పులి ఉందనుకో అడవి మీద ఒకటి చేయడు, అడవి రక్షించబడుతుంది. అట్లాగే నాకు టీచరు రచయితకు మేలు చేసిండు, రచయిత టీచర్కి మేలు చేసింది. ఎందుకంటే ఒక రచయితగా ఉండేటటువంటి ఏ ఉద్యోగి అయినా ఆయన వ్యూ వేరే ఉంటుంది, చూపు వేరే ఉంటుంది, వేరే రకంగా చూస్తుంది. ఏంటంటే మన దగ్గరికి వచ్చేటటువంటి చాలామంది వస్తుంటారు, ఇలా ఒక కలెక్టర్ టీచర్ అయ్యి ఒక కలెక్టర్ రచయిత అయింది అనుకో, ఆయన చూపే మారిపోతుంది. అంటే దృష్టికోణం మారుతుంది. రచయిత అనేది ఏం చేస్తుంది అంటే దృష్టికోణాన్ని మారుస్తుంది. అట్లా నన్ను దృష్టికోణాన్ని మార్చింది. నా పిల్లలు చాలామంది పిల్లలకు సహాయం చేశారు, పేద పిల్లలు వాళ్ళ ఇళ్ళకు. ఏంటంటే ఇప్పుడు మనం చాలా చూస్తుంటాం, ఒక పిల్లవాడు తప్పు చేసిండు, దొంగతనం చేసినట్టే పటాపట 4 ఉతుకుతాం, కొడతాం. మీరు ఒకటి అది గుడ్డు దొంగ అనేటువంటి కథ చదవాలి. ఒక చిన్న పిల్ల గుడ్డు దొంగతనం చేస్తుంది, 3వ తరగతి పిల్ల గుడ్డు దొంగతనం చేస్తుంది. నాకు తెలిస్తే చూసిన వీళ్ళు పిల్లలు అబద్ధం చెప్తున్నారు అనుకున్నా, కానీ నిజమే. అమ్మాయి తీసింది గుడ్డు, మధ్యాహ్నం భోజనం పెడతాం మేము, గుడ్డు పెడతాం. ఆ గుడ్డు పెడితే ఏం చేసిందంటే గుడ్డు తీసుకొని జేబులో పెట్టుకున్నారు. ఎవరి కోసం అది జేబులో పెట్టుకుంది. పెట్టుకున్న తర్వాత మామూలుగా టీచర్ అయితే, ఒక వట్టి టీచర్ అయితే అప్పుడే కొడుతుండే, తప్పు చేయొద్దు, దొంగతనం చేయొద్దు, దొంగతనం నేరం అని కొడుతుండే. ఆ అమ్మాయి జీవితంలో కూడా దొంగతనం చేయకపోతుండే. కానీ టీచర్ను తర్వాత రచయితను కాబట్టి మరి అమ్మాయి గుడ్డు దొంగతనం చేసింది, గుడ్డు వెనక ఏమున్నది అసలు, ఎందుకోసం? నేను కూడా అందుకే అడిగా, ఎవరి కోసం అంటే అమ్ముకుంటుందా లేకపోతే ఎవరి కోసం అని అగో అంటే రచయిత అయిన టీచర్ అయితే ఎవరి కోసం అని అడుగుతాడు, ఇంకా లోతుగా వెళ్ళిపోతాడు. ఇలా మామూలుగా మనం అనుకుంటాం ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, మన కడుపున వస్తుంది అంటే 10 గోళీలు రాసేస్తాడు. ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు, మన కడుపున వస్తుంది అంటే ఎక్కడ ఏంది అని ఒక 4 గోళీలు రాస్తాడు. ఎండి దగ్గరికి పోయినాం అనుకో, కడుపు నొస్తుంది అంటే కడుపు నొయ్యడానికి రాయడు, కడుపు నొప్పికి గల కారణాలకు రాస్తాడు. అట్లాగే రచయిత టీచర్ అయితే అప్పటిదమ్మ శిక్షిస్తాడు, ఇట్లా తప్పు చేయొద్దు అంటాడు. కానీ రచయితనే టీచర్ అయితే దీనికి కారణం వెతుకుతాడు. అట్లా గుడ్డుకు కారణం వెతికిరాను. ఆ అమ్మాయి పాపం వల్ల అమ్మకు తీసుకుపోతుంది. ఎగ్జాక్ట్లీ. అమ్మకి ఎందుకు తీసుకుపోతుంది అంటే అమ్మకు టీబీ బీమారు ఉంది. టీబీ బీమారు ఉండి ఏం చేయిందంటే డాక్టర్ చెప్పాడు, రోజుకో గుడ్డు తినాలమ్మా, నువ్వు లేకుంటే బతకవు అన్నాడు. ఆ పిల్లకి తెలిసింది, వాళ్ళ నాన్న పెడతలేడు. రోజుకో గుడ్డు అంటే నీకు గుడ్డు పెట్టుడేందుకు, ఇంకా ఫుడ్ పెట్టుడే మా ఎక్కువ, ఇక గుడ్డ నువ్వు సత్యసత్తి బతికి అని బాధ్యతను వదిలేసిండు. ఆ బాధ్యత ఈ పిల్ల తీసుకున్నది. ఎందుకంటే బల్లెకైతే గుడ్డు కనబడుతుంది కదా, ఈ గుడ్డు నేను తినే బదులు మా అమ్మ పెడతా, మా అమ్మ బతుకుతుంది కావచ్చు అని ఆ గుడ్డు తీసుకుపోయి వాళ్ళ అమ్మ పెడుతుంది. అంటే చూడు, ఆ చిన్న పిల్ల 3వ తరగతి పిల్ల ఎంత ఆలోచన అయింది. ఒక్కవేళ నేను కనుక అప్పుడు ఏం చేసిన అంటే పాప వాళ్ళ అమ్మకు జీవితాంతం గుడ్లు ఇచ్చినది. చిన్న గుడ్డు 6 రూపాయలు 5 రూపాయలు ఉంటుంది కదా, మనం పెట్టగలం. మనం సో సాహిత్యం వల్ల మీకు పెట్టగలం మనం. అది అన్నట్టు నేను అప్పుడే కొట్టేస్తే అసలు ఈ కోణమే తెలియకపోవు, వాళ్ళ అమ్మ బతకకపోవు, ఇవన్నీ జరగకపోవు కదా. సో పిల్లలకు బోధించే పద్ధతుల్లో సాహిత్యం వల్ల చాలా మార్పు వచ్చింది. పిల్లలు బోధించే పద్ధతి మారుతుంది, పిల్లల్ని చూసే పద్ధతి మారుతుంది. తర్వాత వాళ్ళను ఒక చక్కదిద్దేటటువంటి వీడు ఏమి, ఎందులో వీడు బాగున్నాడు, వీనికి ఇష్టం ఏంది, తర్వాత వీడు ఎందులో అయితే రాణించగలడు అని మనం గుర్తించగలం. ఒక డాక్టర్ అవుతాడు టీచర్, గుర్తించి మనం దాంట్లో ప్రోత్సహిస్తాం. అట్లా చాలామంది పిల్లల్ని ప్రోత్సహించిన వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు. అన్న మీరు ఇప్పటిదాకా 250 కథలు రాశారు, నవల్స్ రాశారు, తర్వాత నాటకాలు రాశారు, తర్వాత సినిమాలకు రాస్తున్నారు. అసలు పిల్లలు బోధించే సమయం మీకు ఎలా కుదిరింది, ఎట్లా తీస్తున్నారు? నాకు అర్థమవట్లా. మీరు నిజానికి సెలవు పెడుతున్నారా లేకపోతే ఎట్లా టైం ఎట్లా బ్యాక్ కుదురుతుంది? షరీఫ్, ఇది ఈ క్వశ్చన్ నాకు 2010 నుంచి చాలా మంది మిత్రులు అన్నారు, టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పడం బాగాలేడు, వెళ్ళిపోతాడు, హాయి రాసుకుంటూ కూర్చుంటాడు అనే ప్రశ్నలు ఏమైనా విన్నారా? అలా విమర్శలు విన్నారా? ప్రజల నుంచి రాలేదు, ఎందుకంటే రచయితలే చేస్తారు, తోటి రచయితలు, తోటి టీచర్లు, వేరే స్కూల్లో పనిచేసే టీచర్లు ఉన్నారు. అది అన్నప్పుడు నేనేం చేసిన అంటే 2016లో బాగా అంటే నాకు రేషం ఎక్కువ, మనం పనిచేస్తాం, మనం నిలబడి పనిచేస్తాం, తిండి లేకుండా పనిచేస్తాం. ఆ 2010 నుంచి ఇట్లా అనడం మొదలెట్టు. మనం ఇప్పుడు బాగా కథలు రాస్తూ తర్వాత సినిమాలలో కూడా వచ్చినాం. టైం ఎలా కుదురుతాను, నువ్వు బడికి వస్తలేవు అని అన్నప్పుడు 2016 ఏప్రిల్ 16వ డేట్ నాడు అంబేద్కర్ జయంతి తెల్లారు మా ఊర్లో నా మీద నేను రెఫరెండం పెట్టుకున్నా. ఆల్ మీడియాని పిలిచి ఇట్లా అన్నారు అంటే మొత్తం ఆల్ మీడియాని పిలిచిన, మొత్తం ఊరందరు ప్రజలను పిలిచిన. అప్పుడు నేను హెడ్ మాస్టర్ స్కూల్కి, ఊరందరు ప్రజలను పిలిచిన, తర్వాత అంతా మీడియా పిలిచిన, మా టీచర్లను పిలిచిన. ఎందుకంటే హెడ్ మాస్టర్ను, ఒక టీచర్ అంటే తన పని తాను చేసుకుంటాడు, కానీ హెడ్ మాస్టర్ అంటే తన పని చేయాలి, టీచర్ల చేత పని చేయించాలి. కాబట్టి ఒక 6 టీచర్లను నిలబెట్టిన, ఊరందరిని పిలిచిన, మీడియాని పిలిచిన. నా మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, మా మిత్రులే అంటున్నారు నేను బడికి వస్తలేను, చదువు చెప్తలేనని. మీరు చెప్పండి, నా పేరేంది, నేను బడికి వస్తున్నానా లేదా,
చదువు చెప్తున్నానా లేదా, నేను చదువు చెప్తే మీకు వస్తుందా లేదా, మీ పిల్లలు ఎప్పుడైనా బడికి రాకపోతే మీ ఇంటికి వస్తున్నానా లేదా, తర్వాత మీ పిల్లలు చదువుతలేరు, నాకు ఈ విషయం తెలియదు, చదువుతుండ్రు అని మిమ్మల్ని అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఒక టీచర్ పెట్టుకోలేరు రెఫరెండం. అట్లా పెట్టుకొని అప్పుడు పెద్ద సంచలనమైంది. తర్వాత ప్రజలు ఏంది అప్పుడు బాగా అలా డిమాండ్ చేశారు, సార్ మీరు బాగా చెప్తున్నారు, అద్భుతంగా చెప్తున్నారు, మరి చెప్తుంటే మరి ఏంటంటే మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి సార్, ఇంగ్లీష్ మీడియం లేదు కదా, అందుకని మేము ప్రైవేట్ స్కూళ్ళకి ఇంగ్లీష్ మీడియం పంపుతున్నాము. చుక్కలు రాని ఆకాశం రాశారు. అప్పుడు గవర్నమెంట్ కూడా దాన్ని పరిశీలనలోకి తీసుకుంది. తర్వాత సంవత్సరం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. సంస్కరణలే అట్లా ఓపెన్ ఛాలెంజ్ పెట్టినా. సరే, మరి మీరు అందరికీ రెఫరెండం పెట్టుకున్నారు, మీరు స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలు చదువు చెప్తున్నారు, మరి ఇవన్నీ రాయగలుగుతున్నారు, ఎక్కడ మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది నా పాయింట్. అంటే ఒకటి షరీఫ్, ఎవరికైనా 24 గంటలే ఉంటాయి. మాకు కూడా రాయాలని ఉంది కదా, కాస్త మీ అంత కాకపోయినా ఎంతోమంది రాయాలి, ఇక్కడ బ్యాలెన్స్ చేసుకో, ఆ సమయ పాలన ఏదో తెలిస్తే. ఇప్పుడు ఎవరికైనా, ఇప్పుడు భారత ప్రధానమంత్రికి 24 గంటలే, అమెరికా అధ్యక్షునికి 24 గంటలు, వాళ్ళు అంత అద్భుతమైనటువంటి కార్యం. ఒక శాస్త్రవేత్త కూడా, బిల్ గేట్స్ లాంటి వాడికి కూడా 24 గంటలే. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఇలా మనం ఎందుకు చేయలేం? అదే 24 గంటలు కదా. కాబట్టి మనం ఏంటంటే ప్రియారిటీస్ని తగ్గించుకోవడం. ఇలా పర్సనల్ లైఫ్ చాలా కోల్పోయినాం మనం. ఇలా చిన్న రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి, లేకుంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది, లేకుంటే ఇంకేదో రాత్రి రాగానే ఏదో చిన్న దోపే గో, లేకుంటే ఇంకేదో తర్వాత బయటకు అత్తేవో వేరు ఆలోచనలు, తర్వాత ఏదో 4 డబ్బులు సంపాదించుకుందామని ఇవి పెట్టుకోలే నేను. అందుకని నాకు అద్భుతమైన టైం మిగిలింది. వెరీ గుడ్. ఇంటికి పోయినా అంటే రాసుకోవాలి, స్కూల్కి వచ్చినా అంటే చదువు చెప్పాలి. ఇలా 9 నుంచి 5 వరకు స్కూల్కి వస్తే ఇల్లు యాదుకుండదు, ఇంట్లోకి పోతే స్కూల్ యాదుకుండదు. 9 నుంచి 5 వరకు నాకు బడే లోకం, 5కి ఇంటికి పోయినా అనుకో నాకు బడే యాదుకుండదు. అసలు బళ్ళు ఏం జరుగుతుంది అవసరం, నాకు అవసరం లేదు. అట్లా మళ్ళీ ఇల్లు, నా సాహిత్యం, నా అవే ఉన్నాయి. అట్లా నేను టైం మేనేజ్ చేసుకున్నాను కాబట్టి రాయగలను. ఇట్లా టైం. మీ వ్యక్తిగత జీవితం ఏంటి, పిల్లలు ఎంతమంది, ఏం చేస్తూ ఉన్నారు? అమ్మాయిలు 2. నాకు మా వైఫ్ నాకు బాగా సహకరించింది. ఇప్పుడు నా విజయం వెనుక అసలు పెద్దింటి అశోక్ కుమార్ ఎవడు, పెద్దింటి అశోక్ కుమార్ ఇన్ని కథలు ఎట్లా రాసిండ్రు అంటే ఆమె అక్షరం వెనుక కనబడుతుంది. పుస్తకం అంకితం ఇచ్చారా? ఇచ్చాను. నేను భూమడు అనే కథల పుస్తకాన్ని ఆమెకు ఇష్టపూర్వకంగా అంకితం ఇచ్చాను. వెరీ గుడ్. అంకితం ఇస్తూ నేను చెప్పాను, మన సంసారం ఒక కుంపటి అంటే మనం నిప్పు కప్పేది కుంపటి, నేను పిడికను, నువ్వు పిడికెడు ఉనుకవు. ఆ అగ్గి కుంపట్లో లోపల పిడుకుంటుంది, పైన ఏం చేస్తారంటే ఉనుక కప్పుతారు, మీద అగ్గేస్తారు. అగ్గంతా పాపం ఉనుకనే కాలుతుంది, కానీ పిడికను భద్రంగా ఉంచి దాన్ని నిప్పు రవ్వని చేస్తుంది. నేను అట్లే చెప్పాను, అమ్మ నువ్వు ఉనుకోవు, నా మీద కప్పుకొని ఆ అగ్గి చెక్క నాకు తగలకుండా నన్ను మాత్రం ఒక నిప్పురవ్వని చేసినావు, నువ్వు కాలిపోతూ నన్ను నిప్పురవ్వని చేసినావు అని పెట్టుకున్నాను. అట్లా ప్రతి కథ వెనుక ఆమె కనబడుతుంది. ఇలా ఈ కథలు రాయడానికి, నిలబడడానికి ఆమె కారణం. తర్వాత 2 పిల్లలు, 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి సాహితి, ఆమె బీటెక్ కంప్లీట్ చేసి, ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసి, ఎంఎల్ఐస్ కంప్లీట్ చేసి ఒక టీచర్గా ఉన్నది తను. చిన్నమ్మాయి ఎంఎస్సి ఫిజిక్స్ మొన్ననే కంప్లీట్ అయింది. ఇప్పుడు బిఎడ్, 2 బిఎడ్ చేసినారు. వాళ్ళ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ సంసార జీవితాల్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఏం రాస్తున్నారన్న? ఇప్పుడు కథలు రాస్తున్నాను. మొన్న రామ్లల్లా బిస్మిల్లా అనేటువంటి కథ, చాలా మంచి కథ రాశారు. షరీఫ్, ఒకటి రాసుకున్న కథల కంటే దాచుకున్న కథలు బాగున్నాయి. ఇవన్నీ రాయాలి అనేట్టు దాచుకున్న కథలు బాగా ఉన్నాయి. అట్లా ఆ దాచుకున్న కథల్ని ఇప్పుడు రాయడం మొదలుపెట్టి. అన్న, కథ ఎప్పుడు అవుతుంది అది? అంటే ఒక ఆలోచన రాగానే మీ మైండ్లో అది కథగా రూపం చెంది తర్వాత అది నిక్షిప్తం అయిపోతుందా, లేకపోతే కేవలం ఆలోచనగానే మీరు దాచిపెట్టుకుని తర్వాత దాన్ని కథ చేస్తారా? ఫస్ట్ ఆలోచనగా దాచిపెట్టుకుంటాను, తర్వాత కథగా మనం మలుచుకుంటాం. ఒక్క రోజులో రాసిన కథ ఉంది, 6 సంవత్సరాలు రాసిన కథ కూడా ఉంది. తప్పదు, రచయితకి తప్పదు. అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు రాసుకోవడం ఇంపేసి తృప్తి ఉండదు. వాస్తవంగా ఏంటంటే ఒక కథ రాసినాక నేను 10 సార్లు చదువుతా. నా టేబుల్ మీద ఒక 20 కథలు ఉన్నాయి, రాసినవి ఉన్నాయి. అవన్నీ మళ్ళీ చదివి అంటే మొత్తం రాసి పెట్టుకొని మళ్ళీ చివరి 20వ కథ రాసే వరకు మొదటి కథకు ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది. మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ చదివి మళ్ళీ మొత్తం పాయింట్ టు పాయింట్ అక్షరం చదివి ఫుల్ స్కాన్ చేసిన తర్వాతనే బయటకు వస్తుంది. నాకు ఎప్పుడు అడావిడిగా రాయలేదు, తర్వాత ఇది అయిపోయింది ఇక దీన్ని అని రాయలేదు. 100%. లేకపోతే నేను పక్కకు పెట్టేస్తాను. నాకు తృప్తి కాకపోతే అందులో నుంచి బయటకు రాదు, ఆ ఫ్యాక్టరీ నుంచి ఆ ప్రోడక్ట్ బయటకు రాదు. కథ, నాటకం, నవల, సినిమా, మాటలు, పాటలు, వీటిల్లో ఈ సాహిత్య ప్రక్రియల్లో మీకు బాగా సంతృప్తినిచ్చే సాహిత్య ప్రక్రియ ఏంటి?
నాకు బాగా కవిత్వం ఒకటి నేను వదిలేశాను, అంటే బహుశా నేను చదవలేదు మీరు రాసింది. ఒకటి విచిత్రం షరీఫ్, ఇప్పుడు మీకు చెప్తే మీరు నవ్వుతారు. నాకు కవిత్వం బాగా ఇష్టం. నేను అసలు మొదలవడము కవిగానే మొదలయ్యాను, కానీ ఇంతవరకు ఒక్క కవిత్వం రాయాలి, ఒక్క కవిత కూడా రాయాలి, చిన్న చిన్నవి తప్ప రాయాలి. కవిగా మొదలయ్యాను నేను. కవిగా మొదలయ్యాక మన మిత్రులు ఏమన్నారంటే, కవిత్వం ఏందయ్యా 2 రోజులలో రాయొచ్చు, అప్పటిదప్పుడు రాయొచ్చు, పొద్దుక వరకు రాత్రి మొదలు పెడితే తెల్లవారు కవి అయిపోతాడు, కథరా ఈ దమ్ముంటే అన్నారు. రాత్రి మొదలు పెడితే తెల్లారి వరకు కవి అయిపోతాడు, ఏమున్నది దాంట్లో, నువ్వు కథ రాయి చూద్దాం అన్నాడు. అట్లా కథగా రాయడం మొదలుపెట్టాం. కథ రాసిన తర్వాత మళ్ళీ మనం కూడా సులువైన విషయం కాదు, ఏదో వ్యవహారికంలో అలా అంటారే తప్ప కవి కూడా గట్టిగా అట్లేం కాదు. కవిత్వము రాయడం అంటే నిన్ను నువ్వు ద్రవించుకొని అక్షరాలుగా పేపర్ మీద పెట్టడం మామూలు కాదు. అంటే నువ్వు వట్టి గలీలో పెళ్ళి రావాలి మళ్ళీ ఇది కాదు కదా కవిత్వం. అంటే తెలుగు సీరియల్ కానీ సినిమాలు కానీ ఏం చేసినాయి అంటే కవిని ఒక జోకర్ను చేసేసాయి. అందుకు ప్రజల్లో అది బాగా బతుకుపోయింది, ఆ కవివా నువ్వు అని నవ్వడం, అది వెకిలిగా నవ్వడం. అంటే ఇవన్నీ ఈ మీడియా అంతా చేసినటువంటి పాపం అది. కానీ కవిత్వం రాయడం మామూలు విషయం కాదు. సో మీకు కవిత్వం అంటే ఇష్టం, అది మీ రాయని ప్రక్రియ, రాసిన ప్రక్రియ, రాయలేని ప్రక్రియ కూడా, ఎందుకంటే నేను డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్, మీరు నేను రాయలేనని మీరు డిక్లేర్ చేసుకుంటా. డిక్లేర్ అంటే నేను కవిగా అంత బరువును నేను మోయలేనేమో అనిపిస్తుంది. అంటే కవిగా కవిత్వం రాయడం సులువైన విషయం కాదు అని 250 కథలు రాశాక కూడా నాకు అట్లాగే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏదన్నా మీరు రాస్తున్న ప్రక్రియలో ఏది, నా ప్రశ్నకు సమాధానం. నాకు బాగా ఇష్టం కథ ఇష్టం, నాకు బాగా ఇష్టమైనది కథనే. ఇంకోటి ఏంటంటే కథ లోపల మనం ఒక స్వేచ్ఛ ఉంటుంది, మనం చెప్పాల్సినటువంటిది క్రిప్సీగా, అంటే సంక్షిప్తంగా చిన్న ముళ్ళు గుచ్చినట్టు చెప్పగలం మనం. ఆ వెసులుబాటు కథలో ఉంటుంది కాబట్టి కథ బాగా ఇష్టం నాకు. కథ తర్వాత నాకు బాగా ఏంటంటే నాటకం చాలా ఇష్టం నాకు. అందుకే ఆ ఇష్టంతో నేను ఒక 5 నాటకాలు రాశారు, అవార్డులు తీసుకున్న. నంది అవార్డు తెగారానికి అది నటనలో నంది అవార్డు వచ్చింది. అన్న మీరు లెక్కల టీచరు, లాంగ్వేజ్ ఏమి చెప్పరు, భాష చెప్పరు, ఏం చెప్పను, లెక్కలు చెప్తారు. ఆ లెక్క తప్పి సాహిత్యంలోకి రావడానికి వెనకుండా లెక్క ఏంటి? సరే, ఇప్పుడు నాకు భాష అసలే రాదు, నాకు భాష రాదు. నేను మ్యాథ్స్ టీచర్ను, ఇంగ్లీష్ కూడా అద్భుతంగా చదవగలను, రాసుకోగలను. కానీ నాకు ఈ తెలుగు భాష తెలంగాణ రాదు. కానీ అందులోపల నేను రాయడం అంటే ప్రజల భాష పరిశీలనలో ఒక కథ ఉంది అంటే కథ లోపల ఏం పాత్రలు ఉంటాయి, పాత్ర యొక్క వృత్తి ఏంది, స్థాయి ఏంది, వాళ్ళు ఎట్లా మాట్లాడతారని నేను స్వయంగా చూసిన కాబట్టి రాయగలుగుతున్నా. నా కథల్లో చాలా పాత్రలు మా ఇంటి ముంగట ఉన్నాయి, మా పక్క ఉన్నాయి. అందుకే మా ఊరు నా కథల కార్యశాల అంటారు, మా పాఠశాల నా ప్రయోగశాల. ఎందుకంటే పాఠశాలలో చాలా ప్రయోగాలు చేసినాను సీనియర్ సిటిజన్స్ తోని, తర్వాత రెఫరెండం పెట్టుకొని, తర్వాత పిల్లలచే కవిత్వం రాయడం, తర్వాత పిల్లలు స్పందించేలా ప్రతి ఎట్లా చూడాలని చెప్పడం. చాలా మంది పిల్లలతో కవిత్వం రాయిస్తున్నారు, పుస్తకాలు వేస్తున్నాను. అట్లా ప్రయోగాలు చేసినాను నేను చాలా. వీళ్ళందరికంటే ముందే ప్రయోగాలు చేశాను నేను. కాబట్టి పాఠశాల నా ప్రయోగశాల, మా ఊరే నా కథల కార్యశాల. అంటే నా పాత్రలు అన్నీ కనబడతాయి. మీరు మా ఊరికో పక్క ఊరికో వస్తే కథ చదివి వస్తే అన్ని కనబడతాయి. అంటే లెక్కలు చెప్పడం వల్ల ఒక లెక్క పద్ధతిలో, అంటే ఒక క్రమ పద్ధతిలో కథ రాయడానికి ఏమన్నా 100%. ఇప్పుడు లెక్క ఏంటంటే ఖచ్చితత్వం ఉంటుంది, లెక్కలో వేగము ఉంటుంది, ఖచ్చితత్వం ఉంటుంది. ఇవి రెండు వేగంగా రాస్తున్నారు, ఖచ్చితంగా రాస్తున్నారు. ఇవి రెండు ఉంటాయి లెక్కలల్లో. అవి నాకు ఈడ అప్లై అయినాయి. అంటే వేగంగా రాయడం, ఖచ్చితత్వంగా. అంటే వేగంగా రాయడము అంటే కథలు వారానికి 3 రాయడము అట్లా కాదు. కథ లోపల వేగం అంటే ఆ కథను నడిపే పద్ధతిలో సూటిగా చెప్పడం. అంటే చివరి క్లైమాక్స్ లెక్కల మాస్టర్లా రాయాలి, లెక్కల మాస్టర్ స్టెప్ బై స్టెప్. మనం కథ లెక్కలు తీస్తే స్టెప్ బై స్టెప్ ఎట్లా నిజంగా నాకు కథ రాసేటప్పుడు అట్లే కనబడుతుంది. ఈ స్టెప్ ఇది, మనం ఉత్తరం రాసేటప్పుడు ఇది బాడీ ఆఫ్ ద లెటర్, ఇది ఎండ్ ఆఫ్ ద లెటర్, ఇది స్టార్టింగ్ ఆఫ్ ద లెటర్ అన్నట్టు మా కథలు రాసేటప్పుడు నాకు అట్లే కనబడుతుంది. అట్లే కథకి మంచి కథ మీలాగా రాయాలంటే ఏం కావాలి? మంచి మనసు కావాలి. ఓకే, అంటే మంచి మనసున్నవాడు, పరిశీలన కావాలి. తర్వాత మనం రాయాలి, చెప్పాలి అనేటువంటి బలమైన కోరిక కావాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అద్భుతంగా నేను రాయాలి అనుకుంటారు, ఇంటికి పోతారు, ఇంటికి పోయి కూర్చుంటారు, ఏదో చిన్న సమస్య మొదలైతే ఇలా కాదు రేపు రాద్దామని అనుకుంటారు, తెల్లారి ఇంకో సమస్య మొదలైతే అయ్యో ఎల్లుండి రాద్దాం అనుకుంటారు. అట్లా కాదు, అన్నిటికంటే ఇది ముఖ్యము నాకు అనేటటువంటి ఒక బలమైన కోరిక కావాలి. అదే స్థాయిలో నేను చాలాసార్లు చెప్పాను, రచయిత అనేవాడు ఉడుములాగా ఉండాలి అని. కంగారులాగానో, కోడిలాగానో, లేకుంటే పిల్లిలాగానో ఇట్లుండద్దు అని. ఎందుకు అంటే
కోడి ఉందనుకో తన పిల్లల్ని వెంటనే తిప్పుకుంటుంది 57 రోజులు. తర్వాత కోతి ఉన్నదనుకో తన పిల్లల్ని మోస్తుంది. కంగారు ఉందనుకో అది కడుపులనే పెట్టుకుంటుంది. కానీ ఉడుము అసలు పిల్లలు కాదు గుడ్లు పెట్టే మర్చిపోతుంది. పట్టించుకోదు అది ఏమో తను తెలియదు. అట్లాగే కథ కూడా అనేవాడు కథ రాసి మర్చిపోవాలను. ఫోన్ చేసి మంచిగుందా, మంచిగా లేనన్నా నేను మర్డర్ చేస్తా, మంచిగుందా అతనికి దావత్ ఇస్తా. ఇట్లా కాకుండా నువ్వు కథ రాసినావు అనుకో నీ కథకు నువ్వే విమర్శకుని కావాలి. ఎవరైనా అట్లా కథలు రాసి తర్వాత నా అభిప్రాయం చెప్పకపోతే చంపేస్తా, నేను ఎంత చూస్తాను, నా పుస్తకం మీద మాట్లాడట్లేదు, అట్లా ఏమైనా ఉందా? షరీఫ్ నువ్వు చాలా సాహిత్యంలో బాగా దూరం వచ్చినవి, ఆ విషయాలు అన్నీ తెలుసు నీకు. అంటే అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు. సాహిత్యం పెద్ద ప్రపంచం కదా, చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. సరే చిన్న రచయితకు ఉంటుంది ఖచ్చితంగా. నేను కథ రాసినా కానీ నా కథ చదవాలి, అందరూ మంచిగుందని అనాలంటే ఒక కోరిక ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే అసలు ఏది ఉండదు. నీ కథ రాసిన వరకు నువ్వు మర్చిపోవాలి. కేవలం నీ డైరీ తీస్తేనే ఏర్పడాలి ఫలానా రోజు ఫలానా కథ రాసిన అని. అది ఏమన్నా అనుకోని, ఎందుకంటే ఇంకో కథకు నువ్వు వెళ్ళిపోవాలి తప్ప దీనికోసం కూర్చుంటావు. పెద్దింటి అశోక్ కుమార్ ఎక్కువగా రాసి తనను తాను ఒక దశలో కాపీ చేసుకుంటున్నాడు అనే ఒక విమర్శ ఉంటే దానికి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే వలస మీద నవల రాయడం, వలస మీద నాటకం రాయడం, వలస మీద కథ రాయడం, లేదంటే అదే అంశం చుట్టూ తనను తను కాపీ చేసుకోవడం, అంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఆ విమర్శ వచ్చింది. ఎందుకు అంటే మనం ఒక బలమైన దుఃఖం, అది సరిపోదు ఒక ఫార్మేట్లో సరిపోదు. బలమైన దుఃఖం. నేను రచయితగా మన్నుగడ చెందాలి, రచయితగా గొప్ప పేరు తెచ్చుకోవాలి అనుకున్న టైం వేరు, అనుకోవడం వేరు. కానీ నేను ఇది చెప్పాలి, దుఃఖాన్ని చెప్పాలి, ఇది ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా రాయాలి అనే దశ వేరు. ఎందుకంటే నేను రచయితను ఒకరు రాసిన కదా పక్కకు పెట్టాలి, ఇంకోటి రాయాలి అనడం వేరు. కానీ నేను దుఃఖం ఏడుస్తున్న వీళ్ళతో ఇది ఖచ్చితంగా చెప్పాలి అనే దశలో అనే ఒక బలమైన కోరికతోని వలస మీద రాసిన 13 కథలు రాసిన వలస. అదే కాదు, ఒక నాటకం కూడా రాసిన వలస మీద, ఒక నవల కూడా రాసిన వలస మీద. అంటే 2005 వరకు నేను అందులోనే తిరిగినాను. అంటే ఆ దుఃఖం, ఆ అంశం, ఆ టాపిక్ అంత బలమైన చూసేవాళ్ళు కామన్ చూడండి. కానీ ఏంటంటే ఏడుపు, ఆ దుఃఖం. నేను ఇది చెప్పాలి, వీళ్ళ భార్య బాధపడుతుంది వలసలో, ఈమె గురించి చెప్పాలి, వాళ్ళ తల్లి బాధపడుతుంది వలసలో చెప్పాలి అంటే భార్య గురించి, తల్లి గురించి, ఏజెంట్ గురించి చెప్పే క్రమంలో రిపీట్ అయినాయి. అవును, రిపీట్ అయినప్పుడు ఏంటంటే ఆ రిపీట్ అయినా కదా నాకు ఇందులోనే తిరుగుతుండు అని పేరు వస్తుంది అని నేను అది పట్టించుకోలే. మీకు ఒక కన్ఫ్యూజన్ ఉండదన్న? ఒక ఆలోచన పుట్టిన తర్వాత కథగా రాయాలా, నాటకంగా రాయాలా, నవలగా రాయాలా, లేదా ఒక వ్యాసంగా రాయాలా? ఇవన్నీ మీరు సృజించినవే, లేదో సినిమా కథగా మార్చాలా అని ఒక కన్ఫ్యూజన్ ఉండదా? ఒక ఆలోచన, అద్భుతమైన ఆలోచన రాగానే మొన్నటి దాకా మీరు కేవలం కథకుడే కాబట్టి ఏ ఆలోచన వచ్చినా తీసుకొచ్చి దాన్ని చాకురేవుకేసి బండకేసి కొట్టి కథ చేసి బయటకు వదిలేవాళ్ళు. ఇవాళ మీకు అనేక ప్రక్రియల్లో ప్రవేశం వచ్చింది, అనేక ప్రక్రియల్లో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆ ఆలోచన పుట్టినప్పుడు ఈ కన్ఫ్యూజన్కి మీరు గురికారా? ఒక్కటి షరీఫ్, రచయితకు ఒక స్పష్టత ఉండాలి. ఆలోచన స్పష్టత రాదుగా. ఇప్పుడు ఆలోచన వచ్చిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణకి ఒక వడ్రంగి ఉన్నాడు అని, ఆయన ఒక చెట్టును కానీ, ఓ దుంపను కానీ, ఒక కట్టెను కానీ చూడగానే ఆయన అనుకుంటాడు ఇది కిటికీకి పనికి వస్తుంది, వెరీ గుడ్, లేకుంటే ఇది డోర్కు పనికి వస్తుంది, లేకుంటే ఇక్కడ రంధ్రం ఉన్నది ఇది తలుపుకు పనికి రాదు, ఇది గిదానికి మాత్రమే పనికి వస్తుంది. రచయితగా మనం ఒక అంశాన్ని చూసినాక దీన్ని కథగా చెప్పలేను, నాటకంగా చెప్పాలి, లేకుంటే బాగా విస్తృతమైంది దీన్ని నవలగా చెప్పాలి, అట్లా కాదు చిన్న అంశము దీన్ని ఒక వ్యాసంగా చెప్పాలి. ఈ స్పష్టత రచయితకు కనుక ఉంటే ఆ కన్ఫ్యూజన్ ఉండదు. నాకు అట్లా కన్ఫ్యూజ్ కాలే. అంశం రాగానే, మాకు ఐడియా రాగానే దీన్ని నేను సినిమాగా బయటికి తీసుకురావాలా, లేదా నవలగా బయటికి తీసుకురావాలా, లేదా కథగా బయటికి, వ్యాసంగా బయటికి ఇట్లా ఒక కన్ఫ్యూజన్ అయిన సందర్భం ఒకటి కూడా లేదా? ఒకటి లేదు. ఎందుకంటే ఆలోచన రాగానే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆలోచన రాగానే దీన్ని ఇంట్లో చెప్పగలను అని క్లారిటీ వస్తుంది. తర్వాత కొన్ని, ఇప్పుడు ఉదాహరణ తెగారం నాటకం, మరి అలాంటప్పుడు కాపీ సమస్య ఎందుకు వస్తుంది? ఇప్పుడు నా పాయింట్ అదే, మీరు ఒక కథ చేశారు, ఒక ఆలోచనని, తర్వాత దాన్ని నవల చేశారు, తర్వాత దాన్ని నాటకం కూడా చేశారు. నేను అది గమనించాను కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఒక దశ లోపల, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎండమావి అనే ఒక కథ రాసినాను నేను, మొట్టమొదటి కథ అది. అంటే మొదట వలసల మీద ప్రపంచీకరణ తర్వాత ప్రపంచీకరణ మీద విపరీతంగా రాశారు. తొలి దశలో నేను రచయితగా అడుగులు వేస్తున్న తొలి దశలో అందులోనే తిరిగాను నేను. ఆ రిపిటేషన్ వచ్చినాయి. ఏంటంటే వలసల మీద ఎక్కువ రాసినాను, దాని మీద నాటకంగా రాసినాను. ఎందుకో కథ రాసినాక ఆ దుఃఖం తీరలే నాకు. అదే ఇందాక మీరు ఆన్సర్ చేశారు దాన్ని, అరే ఇంకా చెప్పేది ఉంది అని అన్నప్పుడు దాన్ని నాటకంగా రాసిన.
అంటే ఇంకా విస్తృతంగా చెప్పేది ఉంది, ఇంకా లోతుగా ఉంది, అంటే నవలగా రాసిన. ఎట్లా జరిగింది అంటే రీసెర్చ్. అంటే నేను ప్రతి కథ మామూలుగా రాయను, బాగా రీసెర్చ్ చేస్తాను. అట్లాగే ఈ ఎడారి అనే కథలో నేను కొంత రీసెర్చ్ చేసి కథ రాసినాక ఇంకెక్కువ తెలిసింది నాకు ఆ సబ్జెక్ట్ గురించి. అట్లా కాదు, గల్ఫ్ లో ఇట్లుంటది జీవితం. అదే అంటున్నా కన్ఫ్యూజన్ అని. కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే కన్ఫ్యూజన్, నేనైతే దాన్ని కన్ఫ్యూజన్ మీరు అనకపోవచ్చులే, బట్ నేనేమంటానంటే మీరు ఇది కథ బాగా రాయొచ్చు అని అనుకుని కథ రాస్తున్న క్రమంలో మనకు తెలియదు, అరే దీంట్లో ఇంకా ఎక్కడో మసాలా ఉంది, ఇంకేదో వస్తుంది దీంట్లో, ఇది ఖచ్చితంగా నవల్ చేయాలి అని చెప్పి ఆ కథను పక్కన పడేసి సరే ఎలాగో మొదలు పెట్టాం కాబట్టి దీన్ని కంప్లీట్ చేసేద్దాము, ఇట్లాంటి లిటిల్ బిట్ అట్లా లేదు, సందర్శన ఉంటుంది. అట్లా కాలేదు. దీన్ని కథగా చెప్పగలము అన్నప్పుడు ఖచ్చితంగా కథ చెప్పినాక కాదు, దీనికి ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఓకే, సబ్జెక్ట్ మాత్రమే కాపీ కాదు. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న అడుగుతానన్న. సరే, నాకు అర్థమైంది అది విషయం ఏంటంటే, జిగిరి నవల్లో అడవిలో ఉన్న జంతువు మనుషుల మధ్యకి వచ్చి తన మృగత్వాన్ని కోల్పోతే మనిషి మృగంగా మారడం, మనిషి మనిషితనాన్ని కోల్పోవడం, ఆ విధంగానే మీలోకి రచన ప్రవేశించిన తర్వాత మీరేమైనా కోల్పోయారా? మీరు పొందింది ఏంది, కోల్పోయింది ఏంది? ఏమి కోల్పోలే. కోల్పోతే చిన్న పర్సనల్ జీవితం కోల్పోయాను, చిన్న చిన్న సరదాలు, తర్వాత ఫ్యామిలీకి మనం టైం కేటాయించడము, ఇది చిన్న విషయం. ఇది అంటే మన ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసినటువంటిది, పిల్లలు ఆమోదించినటువంటిది ఇదే. కానీ నేను కోల్పోయింది ఏమీ లేదు. కానీ మిగతా వాళ్ళు చాలామంది అంటారు చాలా కోల్పోయినావు నువ్వు అని. ఏమంటారంటే నువ్వు తపస్సులాగా రాసినావు కదా, ఈ రాయడం ఏదో ఐఏఎస్గా రాస్తే నువ్వు గొప్ప కలెక్టర్ అయ్యదు. తర్వాత నీకు చాలా తెలివి ఉంది, పట్టుదల ఉంది, ఊకే కథలను పట్టుకొని ఎందుకని నువ్వు ఒక టీచర్ని పట్టుకొని నీకున్న తెలివికి జస్ట్ రియల్ ఎస్టేట్ కథ నువ్వు కోట్లు సంపాదించు కదా అని అన్నవాళ్ళు. అన్న, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడి రచయితలు దృక్పథాన్ని కోల్పోయారు అనే ఒక విమర్శ అయితే ఉంది. అంతకు ముందు రాసినంతగా రాయకుండా ఒక దృక్పథాన్ని కోల్పోయి స్వార్థపరులుగా మారిపోయారు అని కొంతమంది మీద విమర్శ ఉంది. దీన్ని మీరేమంటారు, ఎట్లా చూస్తారని? నేను ఒప్పుకుంటాం, నిజమే. ఇప్పుడు తెలంగాణ పోరాటం లేదు, తెలంగాణ రాకముందు ఉమ్మడి శత్రువు, అంటే అందరికీ ఉమ్మడి శత్రువు ఒకరే. కాబట్టి ఖచ్చితంగా మనం తెలంగాణ రావాలి, సాధించాలి, ప్రజల వైపు ఉండి పోరాడాలి అని బలమైన ఉద్యమం జరిగింది. ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటంటే కొంతమందికి వెసులుబాటు జరిగింది, కొంతమందికి కొన్ని పదవులు కానీ లేకుంటే ప్రభుత్వాల్లో పదవులు తెలంగాణ కోసం మేము పోరాడాలని చెప్పేసి ప్రభుత్వాల పదవులు, తర్వాత ఉన్నత స్థానాలు, తర్వాత సరే వాళ్ళకు ఉండేటువంటి ఒక గుర్తింపుతో అదేమైందంటే రెండు వర్గాలుగా విడిపోయింది. అప్పుడు ఏమైందంటే మిగతా వాళ్ళకు సంతృప్తి పరులు, అసంతృప్తి పరులు అనేటువంటి అయినప్పుడు అసంతృప్తి పరులు లేవదీసినటువంటి ప్రశ్నలు ఇవి. అన్న, మిమ్మల్ని కేవలం తెలంగాణకు పరిమితం చేసి ప్రశ్నలు అడగడం కూడా బాగాలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీకు తెలంగాణలో ఎంతమంది అభిమానులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో అంతకు మించిన అభిమానులు ఉన్నారు. అంత పర్సనల్గా నేను కూడా మీకు అభిమానిని. ఆంధ్రప్రదేశ్ సాహిత్యం పట్ల మీ కామెంట్ ఏందన్న? ఏం వస్తుంది అక్కడి నుంచి? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ మాత్రమే కాదు, అటువైపు కూడా ఒక అనిశ్చితిని ఎలుక్కుందనేది చాలా మంది విమర్శకులు చెప్పే మాట. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది మనం ఈ ఉద్యమంతోనో లేకుంటే రాష్ట్రం ఏర్పాటుతోనో చూడలేము. మనం ప్రజలు ఉండేటువంటి సంక్లిష్టత, ప్రజా జీవితంలో వచ్చేటటువంటి ఒకానొక సంక్లిష్టతగానే చూస్తాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ 10-15 సంవత్సరాల సాహిత్య చరిత్రలో యువత సాహిత్యంలోకి రావడం లేదు. రాసిన వాళ్ళే ఉన్న వాళ్ళే ఎక్కువ మంది రాస్తున్నారు. ఇప్పుడు వేరు, ఇప్పటి పరిస్థితులు రాసేవాళ్ళు వాళ్ళ రచనలు మనం చూసినట్లయితే ఇప్పుడు 15-20 సంవత్సరాల కింద ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళు ప్రజా జీవితాల్ని రాస్తున్న వాళ్ళు, పోరాటం రాస్తున్న వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల సాహిత్యాన్ని చూసినట్లుంటే అది మనకు కనిపించదు. అంటే వాళ్ళ తప్పు కాదు, ఏ రచయిత అయినా చూసిన కంటితో రాస్తుంటాడు, వాళ్ళ జీవితాలు రాస్తుంటాడు. కార్పొరేట్ పిల్లలు వీళ్ళు, కార్పొరేట్ విద్యాలయాల్లో చదువుకున్న వాళ్ళు, కార్పొరేట్ చదువులు చదివిన వాళ్ళు, అదే సమస్యలను రాస్తున్నారు. కానీ విస్తృతంగా ప్రజా సాహిత్యం అంటే అంతా ప్రజలే, ఈ వర్గం నుంచి రావాలి, ఆ వర్గం నుంచి రావాలి. కానీ ఇన్ని రోజులు ఏంటంటే ఈ వర్గం నుంచి రాలేదు. సాహిత్యం అనేది కేవలం ఊర్లలో ఉండి ఓ టీచర్లు మిగతా వాళ్ళు రాస్తే అదే సాహిత్యము, అదే బలమైన సాహిత్యము అనే దృష్టి విమర్శకులు మనలాంటి వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఈ రంగం నుంచి సాహిత్యం వస్తుంది కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయలేక, దీన్ని గుర్తించలేక ఇదేం కథలు గివేం కథలు అని అనుకున్నాను. కానీ అది కూడా అద్భుతమైనటువంటి సరికొత్త అభివ్యక్తి ఈ పిల్లలతో తయారవుతుంది. అవును, అబ్జర్వేషన్. అవును, తర్వాత సరికొత్త జీవితం వస్తుంది, ఇందులోకి వస్తుంది. మీరు అన్నట్టు వస్తు విస్తృతి అంటే వస్తువు నిర్వహణ వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉన్న మాట నేను కూడా అబ్జర్వ్ చేశాను. అంటే వస్తువు తీసుకున్నాక దాన్ని నిర్వహించే విధానంలో ఇంకొంచెం
ఎక్స్పాండ్ చేసి రాయొచ్చు. అది ఎప్పుడు వస్తుంది మీకు? అనుభవం మీద లేదా పఠనం మీద లేదంటే అధ్యయనం మీద వస్తుంది. బట్ మొత్తానికైతే ఒక కమిట్మెంట్తో కూడా వస్తుంది. మనం ఏంటంటే సరే ఇది సాహిత్యం అనేది వ్యాపారం కాదు, సాహిత్యం అనేది ఒక బాధ్యత. మనం సాహిత్యకారులుగా మనకిది మన ఉద్యోగము కాకుండా ఇది వేరే ఒక పార్ట్. మనం చెప్పాలి, మన బాధ్యత, మనం రచయితగా మనిషిగా బతికుండాలంటే ఇది చెప్పాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ ఉంటే అద్భుతంగా వస్తుంది. ఇప్పటి పిల్లల్లో ఉన్నది ఆ కమిట్మెంట్, కాదనలేం. కానీ ఏంటంటే ఇంతవరకు వచ్చినటువంటి సాహిత్యం వేరు, ఇప్పుడు కొత్త సాహిత్యం, కొత్త నీరు వస్తున్నది. కాబట్టి ఇంకొన్ని రోజులైతే అద్భుతంగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ సాహిత్యం వస్తలేదు, సాహిత్యకారులు రాస్తలేరు అంటే అది కాదు. ఎందుకంటే ఒక సంక్లిష్ట సమయం ఇది. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సాహిత్యం హైదరాబాద్లో రెడీ అవుతుంది, తెలంగాణ సాహిత్యం హైదరాబాద్ కేంద్రంగానే జనరేట్ అవుతుంది. అంటే విభిన్నమైనటువంటి వ్యక్తులు, ప్రాంతాలు, ఉద్యోగాలు చేసుకుంటూ నివసిస్తున్నటువంటి ప్రాంతం కాదు ఇది. కాబట్టి హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా కాదు. హైదరాబాద్ అనేది ఒక తెలంగాణ కాదు, అందరికీ ఇది గుండెకాయ లాంటిది. ఒక క్యూట్ నోట్తో దీన్ని ముగిద్దామన్నా. మీరు నాకు మాట ఇచ్చారు పాట పాడతానని. ఆ పాట పాడితే మనం అది కూడా మీరు రాసిన పాటే. అదే అంతే, అది పెళ్లి పాటతో మనం మన ఇంటర్వ్యూని ముగించబోతున్నాం. రెండు గుండెలొకటి చేసే పెళ్ళంటే పండుగే, ఇల్లంతా సందడే, సున్నాలేసి జాజులు ఊసి పాలా పొరుక దీసుడే, పచ్చటి పందిరేసుడే. సున్నాలేసి జాజులు ఊసి పాలా పొరుక దీసుడే, పచ్చటి పందిరేసుడే. కుండలు తీసి ముగ్గులు గీసి ఐరేన్లను చేసుడే, ఒడి బియ్యం బోసుడే, సన్నా బియ్యం చాలు పోసి జోడు పీటలేసుడే, మైలా పోలు దీసుడే. కాళ్ళకు పారని బూసి పసుపు రాసి నీళ్లు పోసి, అల్లుడే దేవుడని కాళ్ళు కడిగినా. అది పెళ్లి పాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా బాగా వివరించారు అన్ని విషయాలు. తర్వాత మీరు సినిమా రంగంలో కూడా, అంటే సాహిత్య రంగంలో ఏ విధంగా అయితే తిరుగులేని ముద్ర వేసుకున్నారు, అలా ముఖ్యంగా తెలంగాణ పల్లె గుండె చెప్పుడును వినిపించడంలో ఎట్లా ముందున్నారు, అట్లాగే సినిమా రంగంలో కూడా మీదైన ముద్ర వేయాలని మనస్ఫూర్తిగా 3TV తరపున నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.